ఈరోజు మనకు ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితమేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ స్వామినామినే నమః. ఆచార్యపాదాయ నితాయ కృపా ప్రదాయ గౌర తథా రామదాయ నగర గ్రామచారిణి నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భక్తి వేదాంత స్వామినామినే నమస్తే. సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషవాద పాశ్చాత్య దేశారిణి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రజానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్త బృంద. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ. ఈరోజు శ్రీమద్ భాగవత ప్రస్థానంలో 6వ రోజు విషయాన్ని తెలుసుకుందాం. మనము ఈ సుఖదేవ మహర్షి పరీక్ష మహారాజుకు ఈ యొక్క భగవంతుడి యొక్క దివ్య లీలను గురించి చెప్తున్నప్పుడు ఆ యొక్క మహర్షులందరూ కూడా ఆ భగవంతుడి దివ్యమైన లీలను వర్ణించుకుంటూ ఎంతో ఆనందపడుతూ మంచిగా కీర్తనలు చేస్తూ ఉంటారు అన్నట్టు. కీర్తనలు ఎంతో ఆనందంగా వాళ్ళు చేసుకుంటున్నారు అన్నట్టు. ఎలా వీళ్ళ కీర్తనలు నడుస్తున్నాయంటే అక్కడ మధురాన కృష్ణ మనమోహన కృష్ణ యాదవ కేశవ నంద నంద ఆనంద కృష్ణ గోవింద 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 కృష్ణ గోవింద 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 మధురాన కృష్ణ మనమోహన కృష్ణ యాదవ కేశవ నంద నంద ఆనంద కృష్ణ గోవింద గోవింద గోవింద. ఓ గోవింద రాధే శ్యామ కృష్ణ గోవింద శ్యామ రాధే కృష్ణ గోవింద శ్యామ రాధే కృష్ణ గోవింద శ్యామ రాధే కృష్ణ కృష్ణ గోవింద 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 కృష్ణ గోవింద 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 శ్యామ రాధే కృష్ణ గోవింద శ్యామ రాధే కృష్ణ గోవింద గోవింద పరమానంద ఆనంద గోవింద గోవింద పరమానంద ఆనంద ఘన శ్యామ ఆనంద కృష్ణ ఘన శ్యామ ఆనంద కృష్ణ ఘన శ్యామ ఆనంద ఘన శ్యామ ఆనంద కృష్ణ గోవింద గోవింద పరమానంద ఆనంద గోవింద గోవింద పరమానంద ఆనంద ఘన శ్యామ ఆనంద ఘన శ్యామ ఆనంద కృష్ణ మధురాన కృష్ణ మనమోహన కృష్ణ యాదవ నంద ఆనంద కృష్ణ గోవింద 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 అనుకుంటూ ఈ యొక్క మహర్షులందరూ కూడా కీర్తన చేస్తున్నారు భగవంతుని యొక్క దివ్య లీలను స్మరించుకుంటూ. ఆ సమయంలో సుఖ మహర్షి ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క లీలలో రేణుకాసుర వధ గురించి కాళీయ మర్దనం గురించి వివరించడం మొదలు పెడుతున్నాడు. అంటే ఒక రోజు చిన్ని కృష్ణుడు యశోదమ్మతో చెప్తాడు, అమ్మ నేను 1 సంవత్సరం నుంచి ఆవు దూడలను కాస్తున్నాను, ఇంకా ఆవులను కాస్తానమ్మా అని చెప్తాడు అన్నట్టు. అప్పుడు ఏం చేస్తుంది ఆ యశోద తల్లి, సరే అని యశోదమాత కార్తీక శుక్ల అష్టమి బుధవారం రోజు కన్నయ్య ఏం చేస్తుంది ఆవులను కాయడానికి పంపుతుంది అన్నట్టు. ఆ రోజునే
గోపాష్టమి అంటారు దాన్ని. బలరామకృష్ణులు గోపాలకులు అందరూ కలిసి ఒకరోజు ఆవులను మేపుతూ ఎక్కడికి వెళ్తారు? తాళవనానికి వెళ్తారు అన్నట్టు. తాళవనానికి వెళ్ళినప్పుడు అక్కడ వాటి ఫలాలను తీసి అందరూ కూడా తిందామని అనుకుంటారు. ఎవరు? గోపాలకులు అందరు కూడా అనుకున్నప్పుడు, కానీ ఏం చేస్తాడు, ఇక్కడ ధేనుకాసురుడు అనే రాక్షసుడు ఈ యొక్క గాడిద రూపంలో ఉండి ఆ వనాన్ని మొత్తం కాపలా కాస్తుంటాడు అన్నట్టు రాక్షసుడు. గోపాలకులందరూ కూడా బలరాముని నీ బలం చూసి మాకు ఈ పనులు తినిపించు బలరామ అని కోరుకుంటారు. అప్పుడు రామరామ మహాబాహు కృష్ణ దుఃఖ నివర్షహన ఇతో విదురే మహద్ వనం తాళాలు సంకులం. అంటే ఈ బలరాముడు ఆ తాళ వృక్షాలను ఒక్కసారి ఊపితే ఏమవుతుందంటే తాళ ఫలాలన్నీ కూడా కింద పడతాయి అన్నట్టు. ఇంతలో ఈ ధేనుకాసురుడు గాఢ రూపంలో వచ్చి ఆయన వెనుక కాళ్ళతోటి ఈ బలరాముని చంపాడు గట్టిగా. సన్యాసానికి గాడిద కాళ్ళతో చంపి ఎట్లుంటుంది, ఎగిరి అవతల పడతాం మనం. కానీ బలరాముడు వెంటనే ఆ ధేనుకాసురుని కాళ్ళను గట్టిగా పట్టుకొని గిరగిరా తిప్పేసి కింద పడేసి చంపేస్తాడు అన్నట్టు. అట్లా గోపాలకులు అందరూ కూడా పండ్లను హాయిగా తింటారు తాళ ఫలాలను. ఇంటికి వచ్చిన తర్వాత యశోదమ్మ అడిగితే బలరాముడు గాడిదం చంపినాడని గోపాలకులు అందరూ వేలోపాలను చేసుకుంటారు. అంటే ఏమంటారు చూసిన ఇంత ఉండి ఒక గాడిదం చంపేంటారా బాబు అన్నట్టు వేలోపాలను చేసి నవ్వుకుంటారు అన్నట్టు అందరూ. అంటే మళ్ళీ నెక్స్ట్ డే పుట్టినరోజు అని చెప్పి బలరాముని ఇంటి వద్ద ఉంచుతారు అన్నట్టు. బలరాముని బాలకృష్ణుడు గోపాలకులు ఆవులను కాయడానికి వెళ్తారు అడిగితే. విలోక్య దూషితాం కృష్ణాం కృష్ణ హీనా భువి తస్య విశుద్ధి మన్విచ్చన్ సర్పం సముదవాసయత్. కాళిందులో అంటే యమునా నదిలో ఒక మడుగులో కాళియుడు అనే ఒక పెద్ద విషసర్పం ఉండేది అన్నట్టు అక్కడ. దానికి 101 పడగలు. ఆ 101 పడగలు దాని విషానికి ఆ నీరు తాగిన ప్రతి ప్రాణి కూడా ఆ పైన ఎగిరే పక్షులు కూడా మరణిస్తూ ఉండేటి అన్నట్టు. కృష్ణుడు ఏం చేస్తాడు, యమునాదేవి ఎవరు, ఆయన పత్ని కదా. కృష్ణకు తనకు మధ్య మరొక కృష్ణ అంటే కాళీయుడు రావడం ఇష్టపడలేదు అన్నట్టు మన కృష్ణుడు. అంటే యమునా నదిని విషరహితం చేయడానికి కాళీయుడిని అక్కడి నుండి పంపేయాలని డిసైడ్ చేసుకుంటాడు కన్నయ్య. ఆ గట్టు మీదకెక్కి గోపబాలకుడు ఎంత కూడా వద్దని వారిస్తున్నా కూడా వినకుండా ఏం చేస్తాడు, ఆ మడుగులోకి దింపుతాడు అన్నట్టు కృష్ణుడు. గోపాలకుడు అందరూ భయపడిపోతారు. ఎందుకు వల్ల మహా విష సర్పం ఉన్నది. భయపడి ఏమైపోతుందో ఏమో కన్నయ్య కానీ మూర్చపోతారు అన్నట్టు. అది వాళ్ళ పరిస్థితి. ఆవులన్నీ చుట్టుచేరి అరుస్తున్నాయి అంబా అంబా అని. అక్కడ యశోద అమ్మకు ఒక్కసారి ఉండే గుబిల్లు పడ్డది అన్నట్టు. వెంటనే బలరాముని పిలిచి, నువ్వు తోడుంటే నాకు భయం ఉండేది కాదు, కానీ నీవు ఇంటి దగ్గరే ఉన్నావు కదా, కన్నయ్య ఎక్కడ తిరుగుతున్నారు అనగానే బలరాముడు నందయేశ్వరుని తీసుకొని కృష్ణుని వెతుకుతూ కాళ్ళని మడుతూ దగ్గరికి చేరుకుంటారు అన్నట్టు. ప్రజవాసులు కూడా అక్కడికి వచ్చేస్తారు. విషయం తెలిసి అందరూ కూడా ఆహాకారాలు చేయడం మొదలు పెడతారు. ఎందుకు? అందులో ఉన్నది మహాసర్పం, విషసర్పం. 101 పడగలు మంది దానికి. మరి కృష్ణుడు చిన్నవాడు కదా, ఏమైపోతారు ఏమైందని అందరు భయపడి ఆహాకారాలు చేసుకుంటారు అన్నట్టు. ఆ మడుగులోకి దిగిన కృష్ణుని ఏం చేస్తుంది, ఆ కాళీని భార్యలు ఉంటారు కదా, ఆ భార్యను చూస్తాడు. అక్కడ ఆ బాలుని సౌందర్యాన్ని చూసి ఎంతో మురిచిపోయి ఏమంటారు, మా స్వామి లేవక ముందే వెళ్ళిపోయి ప్రాణాన్ని కాపాడుకోమని చెప్తారు అన్నట్టు కృష్ణుడికి. కృష్ణుడు ఏం చెప్తున్నాడు, నేను ఆ దుష్టుని కలవడానికే వచ్చాను అని గట్టిగా అంటాడు అన్నట్టు కృష్ణుడు. అనేసరికి ఈ కాళీయుడు నిద్ర నుండి మేలుకొని వచ్చి ఈ బాలకృష్ణుని శరీరాన్ని చుట్టేస్తాడు గట్టిగా. సర్పాన్ని భోగి అని కూడా అంటారు అన్నట్టు. ఇంకో మాటలు చెప్పాలంటే భోగం అంటే పడగ. ఆ భోగి పట్టులో ఉండి యోగి మాత్రమే తప్పించుకోగలుగుతాడు. యోగీశ్వరుడైన కృష్ణ పరమాత్మ తన శరీరాన్ని చాలా పెద్దగా చేస్తాడు అన్నట్టు. అప్పుడు కాళీయుని పట్టు దడలిపోతుంది, వదిలేస్తుంది. బాలకృష్ణుడు వెంటనే ఎగిరి పడగపైకి దూకి నిలబడుతుంది. ఆ పడగ పైన నిలబడితే ఇంకొక పడగతో కాదు వేయడానికి కాళీయుడు ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు బాలకృష్ణుడు, తాడుపై నృత్యం చేసే వాళ్ళలాగా ఒక పడగ పై నుండి ఇంకొక పడగ పైకి, ఇంకో పడగ నుండి ఇంకో పడగపై దూకుతూ ఆ యొక్క కాళీయుని తలను అదిరిపోయే విధంగా చేస్తున్నట్టు, నోటి నుండి రక్తం కక్కునే విధంగా అట్లా నాట్యం చేస్తూ 101 పడగలను రక్త రంజితం చేసి పడేస్తున్నట్టు కృష్ణుడు. ఆ కాళీయుని నోటి నుండి రక్తం ప్రవహిస్తూ ఉన్నది. అప్పుడు అతనిలోని తమో రజో గుణాలు నశించిపోతాయి అన్నట్టు. కాళీయునికి భగవంతుని మహిమను గుర్తించి
అప్పుడు భగవంతుని స్థుతించడం మొదలు పెడతాడు ఆయన భార్యలతో కలిసి అన్నట్టు. అప్పుడు కాలేని భార్యలు కూడా ఇద్దరు వచ్చేసి, స్వామి మా భర్తకు మీరు తగిన శిక్ష వేసి కుప్పజూపారు తండ్రి అని చెప్తారు అన్నట్టు. కృష్ణుడు ఏం చేస్తాడు, ఆయన పడగలపై నిలబడి బాగా గాయపడతాను కదా, ఏం బాగా లేదా అంటాడు కృష్ణుడు. కాళీయపట్నంలో ప్రభు మీ పాదాలు భక్తుల హృదయాలలో విరాజిల్లేటి తండ్రి, మీ పాదాలు, ఆ పాద ప్రక్షాళన జలము పరమశివుడే తన జటాదూతంలో ధరించినాడు, గంగను పత్నిగా స్వీకరించాడు తండ్రి. వామన అవతారంలో అదే పాద పద్మాలు ఏవైతే ఉంటాయో బలిచక్రవర్తి సర్వస్వం స్వీకరించి అతని పాదాల తలపై పాదాల నుంచి మోక్షాన్ని ఇచ్చింది ఈ పాదాలతోటి. మా భర్త ఏమి ఇవ్వకుండా ఎక్కడికి వెళ్లకుండా మీరే అతని వద్దకు వచ్చి అతని తలపై మీ 2 పాదాలను పెట్టారు తండ్రి, ఇది కృపకాక మళ్ళీ ఇంకేమంటారు కృష్ణయ్య అని వాళ్ళు ప్రార్థిస్తారు అన్నట్టు. ననాక పృష్టం నచ సార్వభౌమం న పరమేశ్వరం నరసాధిపత్యం నయోగ సిద్ధీర్ణ పునర్భవాంచ వాంఛంతే యత్పాద రథ ప్రపన్న. కాళీయుడు ఆయన యొక్క అతని పత్నులు మీ పాద పద్మాలు తప్ప మాకేం అక్కర్లేదు తండ్రి అని కిరణాగతులు అయిపోతారు అన్నట్టు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, కాళీయుని పడగపై నుండి కిందకి దిగుతాడు. సర్పాల కొరకు భగవంతుడు రమణక ద్వీపాన్ని నిర్దేశిస్తాడు అన్నట్టు. గరుడు అక్కడికి సర్పాలను ఎత్తుకుపోతూ ఉంటాడు అక్కడికి వచ్చి. అప్పుడు సౌరభముని శాపం వల్ల యమునా నది వద్దకు ఈ గరుడు రాడన్నట్టు. అందుకని ఈ కాళీయుడు యమునా నది వద్దకు వచ్చి నివసించడం సాగుతాడు అన్నట్టు. అందుకని ఇక్కడ ఈ యమునా దగ్గర ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అన్నట్టు. అంటే ఈ కృష్ణుడు ఆయన మీ పడగల పైన నా పాదకృష్ణాలు ఉన్నది కదా, కాబట్టి నిన్ను ఎవ్వరు ఏమి చేయరు అని కాళీయుడితో హామీ ఇస్తాడు అన్నట్టు శ్రీకృష్ణ భగవానుడు. కాళీయుడు ఏం చేస్తాడు, బాలకృష్ణుని తన పడగలపై ఎత్తించుకొని నీటిపైకి తీసుకొస్తాడు. యశోద ఆ దృశ్యం చూసి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు అన్నట్టు. మళ్ళీ స్పృహ వచ్చి కన్నయ్య త్వరగా దూకు, పాము కడుతుంది కన్నయ్య దూకు అని గట్టిగా స్వీకరిస్తాడు అన్నట్టు యశోద అన్నమాట. కృష్ణుడు ఏం చేస్తాడు, ఆ పడగలపై నుండి దూకగానే మొదట బలరాముడు వెళ్లి కృష్ణుని కలుపుకుంటాడు. ఎందుకంటే 100 పడగల పాము విషమును 1000 పడగల పాము తీర్చివేయగలదు కదా. అందుకని ఆదిశేష రూపమైన బలరాముడు కలుగులించుకున్న తర్వాత కృష్ణుడు మిగతా వ్రజవాసులందరినీ కలుపుతాడు అన్నట్టు. అంటే కృష్ణుని చూసి అందరికీ మళ్ళీ ప్రాణం వచ్చినట్టు అవుతుంది. అక్కడ కాళీయుడు కృష్ణునికి నమస్కరించి ఆయన భార్యలతో కలిసి రమణక ద్వీపానికి వెళ్ళిపోతాడు అన్నట్టు. కాళీయ మర్దన చేసిన తర్వాత అందరూ కృష్ణుని కొనియాడతారు అన్నట్టు. ఆ తర్వాత ఇతి వేణువరం రాజన్ సర్వభూత మనోహరం కృత్వా వ్రజస్త్రియ సర్వా వర్ణయంతో భేదిరే. అంటే ఒకరోజు శ్రీకృష్ణ భగవానుడు మురళీనాదం చేస్తూ ఉన్నాడు అన్నట్టు. ఆ అద్భుత రవానికి గోపికలందరూ కూడా వాళ్ళ ఇళ్ల వద్ద నుండి మైమర్చిపోయి కృష్ణుడి రూపాన్ని మనసులో చిత్రించుకుంటూ ఉన్నారు అన్నట్టు. వరభాపీడం నటవరవపు కర్ణయో కర్మికారం విభ్రత్వాక కనక కపిశం వైజయంతి చమాలం రంధ్రాన్వేషు రధర హృదయా పురయన్ గోప వృందై బృందారణ్యం స్వపద రమణం ప్రావిశం గత కీర్తి. వేణునాదం విని బృందావన గోపికలందరూ కూడా తన్మయులైపోతున్నారు. అసలు వాళ్ళు ఏం పని చేస్తున్నారో వాళ్ళకే అర్థమైతే లేదు. ఎటు చూసినా కృష్ణుడే కనిపిస్తున్నాడు, ఇటు చూస్తే కృష్ణుడే, అటు చూస్తే కృష్ణుడే. ఇటు తాను వస్తువు ఉంది అటు పెట్టాలంటే కూడా కృష్ణుడే అందుకున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకు. అంతా కృష్ణమయం అయిపోయింది అన్నట్టు వాళ్ళకు. ఇంకా ఆ వేణునాదాన్ని విని ఇంకా మైమర్చిపోతున్నారు, వాళ్ళందరూ కూడా తన్మయులైపోతున్నారు అన్నట్టు. అట్లా యమునా నది ప్రవాహం ఆగిపోయింది అన్నట్టు. స్వర్గంలోని ఇంద్ర సభలో నాట్యం చేసిన రంభాది అప్సరసలు ఈ వేణునాదం చేత తన్మయులైపోయి తాళగతులు తప్పి వేణునాదానికి అనుకూలంగా నాట్యం చేయసాగినారు. అంతటి అద్భుతమైన ఉంది. అంటే లోకాలనే ఆడించింది భగవంతుడి యొక్క వేణునాదం. ఆ వేణునాదం ముందు ఈ విషయానందము బ్రహ్మానందం కూడా తుచ్చమైపోయినాయి అన్నట్టు. యోగులు కూడా భోగులు కూడా ఆ వేణునాదం విని మైమరచిపోయినారు అన్నట్టు. అంటే గోపికల మనోపలకపై శ్రీకృష్ణుడు చిత్రీకరించబడిండు అద్భుతంగా. ఇంకా ఆ యొక్క చిత్రీకరణ అసలు చెరిపివేయడానికి అవకాశం లేని విధంగా చిత్రీకరించబడింది అన్నట్టు. బర్హాపీడం అంటే బర్హ అంటే నెమలి, తలపై నెమలి ఈకను ధరించి ఉన్నాడు అన్నట్టు భగవంతుడు. నటవరపు అంటే ఒక నటుని వలె పెళ్లి కుమారుని వలె అలంకరించుకుని ఉన్నాడు అన్నట్టు భగవంతుడు. చెవిలో గన్నేరు పూలను అలంకరించుకుని ఉన్నాడు. నీలి మేఘం వంటి శరీరంపై బంగారం
వర్ణము కలిగినటువంటి పీతాంబరాన్ని ధరించి నల్లటి మబ్బులను మెరుపులను తీగలను గుర్తుకు చేస్తున్నాడు అన్నట్టు భగవంతుడు. అట్లా మెరిచిపోతున్నాడు అన్నట్టు. మెడలో ఏముంది? వైజయంతి మాలను ధరించింది. పెదవుల వద్ద వేణువును ఉంచుకొని దాని రంధ్రములపై ఆయన వేళ్లను కదుపుతూ గాలికి ఈ పీతాంబరం ఎగురుతూ అటు ఇటు ఉంటే గోపాలకుల బృందం చుట్టుముట్టి ఉంటారు అన్నట్టు. గోవులను కాస్తూ ఆ యొక్క తన పదాలతోటి బృందారణ్యాన్ని ఆనందింప చేస్తూ ఉన్నాడు అన్నట్టు భగవంతుడు. ఒకసారి దీపావళి అంటే ఆశ్వయుజ అమావాస్య వస్తుంది అన్నట్టు. ఆ రోజు యశోదమాత అనేక రకాల పిండి వంటలు చేస్తూ దేవతా పూజ చేయాలి. నువ్వు ఏమి ముట్టుకొని రుచి చూడకూడదు, పూజ అయిన తర్వాత పెడతారన్నది కన్నయ్య తోటి. కన్నయ్య వెంటనే నందుని దగ్గరికి వెళ్ళి తొడిలో కూర్చొని ఇవన్నీ ఎవరి పూజ కోసం చేస్తున్నారు నాన్నగారు అని అడుగుతున్నాడు అన్నట్టు. అప్పుడు ఏం చెప్తాడు నందుడు? వర్షాలు కురిపిస్తున్న ఇంద్రునికి ప్రతి సంవత్సరం ఇదే రోజు పూజ చేస్తామని నందుడు చెప్తాడు అన్నట్టు. దానికి కన్నయ్య జీవులందరికీ వాటి కర్మ ఫలితంగా సుఖ దుఃఖాలు లభిస్తాయి కదా, మధ్యలో ఈ ఇంద్రుని పూజించడం ఎందుకు నాన్నగారు? మనకు పండ్లనిచ్చేది చెట్లు, ఆవులకు మేత అన్ని ఇస్తూ ప్రత్యక్షంగా మనం రక్షిస్తున్న గోవర్ధన గిరిని పూజించడం మంచిది కదా అంటది. కర్మణ జాయతే జంతువు కర్మనైవ విలీయతే, సుఖం దుఃఖం భయం క్షేమం కర్మనైవాది పద్ధతి. అంటే ప్రతిసారి ఇంద్రుని పూజిస్తున్నారు కదా, ఈసారి గోవర్ధన గిరిని పూజించండి, ఫలితం లేకపోతే ఇంకొకసారి చేయవద్దు అంటాడు కృష్ణుడు. నందుడు మిగతా పెద్దలతో చర్చించి గోవర్ధన గిరికి పూజ చేయడానికి నిర్ణయించుకుంటున్నట్టు. దీపావళి రోజు ఏం పూజ చేయలేదు. తర్వాత కార్తీక శుక్ల పౌర్ణమి రోజు గోవర్ధన పూజకు నిర్ణయించుకుంటారు అందరూ. బాలకృష్ణుల సూచనలు అనుసరించి పిండి వంటలు వండి తీసుకొని వచ్చేస్తారు అందరూ, వ్రజవాసులు అందరూ కూడా. ఆ వ్రజవాసులు అందరూ కూడా యమునా నది నుండి 200 కడవల నీరు తీసుకొచ్చి పోసినా కూడా గోవర్ధన గిరి తడవలేదు. అప్పుడు కృష్ణుడు కళ్ళు మూసుకొని అందరూ కలిసి గోవర్ధన గిరిని ప్రార్థిస్తే మానసికంగా ప్రత్యక్షం అయితే అన్నట్టు. అక్కడ అందులో నీటిని తీసుకొని వచ్చి గోవర్ధన అభిషేకం చేస్తారు అన్నట్టు. ఆ తర్వాత పిండి వంటలన్నీ అక్కడ పెట్టి తినమని ప్రార్థిస్తే గోవర్ధన గిరి చతుర్భుజ రూపంలో కనిపించి పిండి వంటలు అడిగి మరి తినడం ప్రారంభిస్తాడు అన్నట్టు. అంటే శ్రీకృష్ణుడు తన అంశతోనే ఈ గోవర్ధన గిరిలో ప్రవేశించి ప్రసాదం స్వీకరించడం జరిగింది అన్నట్టు. వ్రజవాసులందరూ కూడా నందుడితో సహా ఎన్ని సంవత్సరాల నుండో పూజ చేసినా ఇంద్రుడు కనిపించలేదు, మనకు కనిపించలేదు అని ఈ గోవర్ధన గిరి కనిపించాడని ఎంతో సంతోషిస్తారు అన్నట్టు. అంటే యశోదమాత అంటే కన్నయ్య ఈ దేవత నీలాగే ఉన్నాడు ఏంటి అని అడుగుతున్నట్టు. అమ్మ ఇద్దరం ఒకే ఆవు పాలు తాగుతున్నాం కదా, అందుకే నీకు ఒకేలాగా కనిపిస్తున్నానని కృష్ణుడు చెప్తాడు. ఎవరికి? యశోదమాతతోటి. కృష్ణుడి సూచన అనుసరించి వ్రజవాసులు అందరూ కూడా నాట్య గానాలలో గోవర్ధన గిరి చుట్టూ ప్రదర్శన చేస్తూ తిరుగుతూ ఉంటారు, పరిక్రమ చేస్తూ ఉంటారు. ఈ పూజ సంగతి ఎవరు తెలుసుకుంటారు? ఇంద్రుడు. ఇంద్రుడు తెలుసుకొని ఈ చిన్న బాలుడు నన్ను అవమానించాలని కోపంతో మేఘాలను పిలిపించి, తృణవర్ష మేఘాలు అన్నట్టు అవి, ఆ మేఘాలను పిలిపించి విపరీతమైన వర్షం కురిపించి ఆ యొక్క వ్రజ ప్రాంతాలను మొత్తాన్ని ముంచివేయమని ఆదేశిస్తారు అన్నట్టు. ఈ విపరీతమైన వర్షం ప్రారంభమవుతుంది. వ్రజవాసులు అందరూ భయపడుతూ ఉంటారు. అవేంటి? ప్రళయ మేఘాలు అవి. అప్పుడు బాలకృష్ణుడు ఈ యొక్క చిన్నపిల్లలు గొడుగులను ఎత్తినట్టుగా 7 కోసుల వైశాల్యం కలిగినటువంటి గోవర్ధన పర్వతాన్ని పైకెత్తుతాడు చిటికన వెళ్ళిపోయిన. ఇటు వైకేన హస్తేన కృత గోవర్ధనాంచలం దదార లీలయ కృష్ణఛత్ర కమిక బాలక. 7 సంవత్సరాల బాలు తన చిటికన వెళ్ళిపోయిన ఇంత పెద్ద గోవర్ధన పర్వతాన్ని ఎత్తి నిలిపాడు. గోపాలకులందరూ కూడా ఆ చిన్న చిన్న కర్రలతోటి కృష్ణుడికి సహాయం చేద్దామని ఈ యొక్క గోవర్ధన గిరికి పోటీ పెడతారు అన్నట్టు, సపోర్ట్ పెడతారు. ఆ విధంగా 7 రోజులు గడిచింది అన్నట్టు. గోప బాలకులు కన్నయ్యను నీవు విశ్రాంతి తీసుకో కొంతసేపు, మేము పట్టుకుంటాము అని అంటారు. ఆ కొండను వాళ్ళు ఆ కర్రపుల్ల చేతి కర్రలతో పట్టుకుంటాము అన్నారు. సరే అని కన్నయ్య ఏం చేస్తాడు? కొద్దిగా పట్టు సగలిస్తాడు. వారి కర్రలన్నీ కూడా విరిగిపోయి పడిపోతాయి అన్నట్టు. కన్నయ్య ఒక్కడే చిటికన వేలు మీద మోసుకోవడాన్ని గ్రహించి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క చిన్న చిన్న కర్రలను తొలగించేస్తారు. కృష్ణుడు ఒక్కడే దానిని చిటికన వేలిపోయి ధరించి గిరిదారి అయిపోయింది అన్నట్టు భగవంతుడు. అంటే
ప్రజవాసులు అందరూ కృష్ణుడు భగవానుడు గ్రహించి స్థుతించారు అన్నట్టు. నందుని ఇక నిజంగా కూడా నీ పుత్రుడేనా అని అడుగుతారు వాళ్ళు అందరూ. సప్త హయానో బాల మహాద్రి విదారణం తతోనో జాయతే శంక వ్రజనాథ తవాత్మదే. అప్పుడు నందుడు ఏం చెప్తాడు, నిజంగా నా పుత్రుడే అండి, అతని క్షేమం కోసం భజనలు చేస్తూ ఉన్నాము, అందుకే నారాయణుడు నా పుత్రులకు బలాన్ని ఇచ్చాడు అని చెప్తాడు అన్నట్టు. అంటే ఎంత వర్షం కురిసినా కూడా గోవర్ధన పర్వతంపై ఎక్కడ కూడా నీరు నిలవలేదు. ఆ పర్వతం పైన అది చూసిన మేఘాలు వర్షించి 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 అలసిపోయి ఇక ఆ మేఘాల వల్ల కాలేదు. ఇంద్రుని వద్దకు వెళ్ళి చెప్తాయి. ఇంద్రుడు ఏం చేస్తుంది, కంగారు పడిపోయి ఆ వర్షాన్ని ఆపేస్తాడు అన్నట్టు. ఆకాశం అంతా ప్రశాంతంగా అయిపోతుంది. అందరిని బయటకు పంపించి కృష్ణుడు ఆ గోవర్ధన పర్వతాన్ని యథాతథంగా ఉంచుతుంది అన్నట్టు. అక్కడ ఎక్కడి నుండి తీసిందో అక్కడ పెట్టేస్తుంది. గోవర్ధన గిరిదారిని వ్రజవాసులంతా భగవంతునిగా చూడసాగినట్టు. అప్పుడు వాళ్ళను మాయా మోహితులు చేయడానికి కృష్ణుడు నవ్వుతూ ఎన్న బాగా తినడం వల్లనే నాకు ఈ శక్తి వచ్చింది, ఒక మంత్రం వల్ల అందరికి బలం తనకు వస్తుందని చెప్పాడు, అందరి బలము వస్తుందని కృష్ణుడు చెప్తాడు. దానికి మామూలుగా ఈ ఆ మాయ నుండి ఆచేస్తారు అన్నట్టు. మామూలుగా మారిపోయిన ఈ గోపాలకులు ఇంతవరకు వెళ్ళ దొంగిలించినట్లు ఏదైతే ఉందో అక్కడే మన బలాన్ని కూడా దొంగిలించుంటాడు ఈ కృష్ణుడు. ఎన్నని దొంగిలించాడు, మన బలాన్ని కూడా దొంగిలించాడు. అందుకే ఈ యొక్క గోవర్ధన గిరిని ఎత్తుకుని వెళ్ళిపోయినా ఆపగలిగింది అని వాళ్ళు అనుకుంటున్నారు అన్నట్టు. అంటే చిన్న కృష్ణుడు మామూలుగా గోపపాలకులతో ఆటలు ఆడడం మొదలు పెట్టాడు. గర్భభంగమైన ఇంద్రుడు ఏం చేస్తాడు, కృష్ణుడి తెరను వేడి 10 శ్లోకాలతో స్థితిస్తాడు అన్నట్టు. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం ఉన్నారు. అంటే విశుద్ధ సత్వం సవధాన శాంతం తపోమయం దుస్త రజస్తమస్తకం మాయామయామయోయం గుణ సంప్రోవాహో నవిద్యతే గ్రహణానుబంధ నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ శాశ్వతాం పతయే నమః. ఇంద్రుడు ఈ విధంగా కార్తీక దశమి రోజు 10 శ్లోకాలతో కీర్తిస్తూ ఉంటాడు అన్నట్టు భగవంతుని. కృష్ణుడు అతన్ని ఆశీర్వదించి పంపించేస్తాడు. ఏకాదశి రోజు ఉపవాసించిన నందుడు అర్ధరాత్రి 2 గంటల సమయంలో మెడుపు వస్తే తెల్లారి నడుచుని భ్రమించి స్నానం చేయడానికి యమునా నదికి వెళ్తాడు. అర్ధరాత్రి జల విశ్రామ సమయంలో నదిలోనికి దిగటం వలన వర్ణదేవుడు నందుని బంధించి తన లోకానికి తీసుకొని అన్నట్టు. ఎవరు? వర్ణదేవుడు జల విశ్రాంతి తీసుకుంటాడు అర్ధరాత్రి. ఆ టైంలో అందులో దిగడం వల్ల బంధించడం జరుగుతుంది అన్నట్టు, తీసుకొని పోతాడు. నందునితో వెళ్ళిన కొంతమంది వ్రజవాసులను చూసి భయపడి పరుగున వచ్చి కృష్ణునితో విజయం చెప్తారు, ఈ విషయాన్ని చెప్తారు. కృష్ణుడు ఏం చేస్తాడో పరుగున వెళ్ళి యమునా నదిలో గుప్తాడు. వర్ణలోకానికి డైరెక్ట్ వెళ్ళిపోతాడు భగవంతుడు. వర్ణదేవుడు ఎదురొచ్చి కృష్ణులకు సాష్టాంగ నమస్కారం చేసి తీసుకెళ్లి సింహాసనపై కూర్చుండబెట్టి పూజిస్తాడు అన్నట్టు. నందుని బంధ విముక్తుని చేసి కృష్ణుని ప్రార్థిస్తాడు. అజానత మానకేన మూడేన కార్యవేదిన అనీతోయం తవపిత తద్భవాన్ శంతు మహతి. నందునితో నది బయటకు వచ్చిన కృష్ణుని వ్రజవాసులందరూ చుట్టుముట్టుతారు అన్నట్టు. నందుని వల్ల జరిగినదంతా కూడా తెలుసుకుంటారు. అందరూ బాలకృష్ణుని పూజిస్తూ ఉంటారు. బాలకృష్ణుడు చిన్నవాడైనా అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాడు అన్నట్టు అని నందుడు చెప్తూ ఉంటాడు. వ్రజవాసులు మళ్ళీ కృష్ణుడు భగవానుడే అని నమ్ముతారు అన్నట్టు. అంటే గోప బాలకులు కృష్ణుని వద్దకు వెళ్ళి మా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు భగవానుడే కదా కృష్ణ, నువ్వు భగవానుడే కదా, మా మీద ఒట్టేసి చెప్పు, కాకపోతే మేము ఎవరికి చెప్పంలే, నువ్వు నాకే చెప్పు అని కృష్ణుడికి చెప్తా ఉంటారు అన్నట్టు. భగవంతుడే అయితే మాకేం అక్కర్లేదు అంటారు మళ్ళీ. దానికి కృష్ణుడు సరే నేను భగవంతుడిని అయితే ఏంటి అంటాడు వాళ్ళకి. అప్పుడు గోపాలు ఏం చేస్తాడు, కన్నయ్య నువ్వు భగవంతుడే అయితే మరి వైకుంఠం ఎలా ఉంటుంది, మాకు ఒక్కసారి చూపించవా అని అంటారు వీళ్ళందరూ కూడా. కృష్ణుడు సరే అని వాళ్ళందరినీ బ్రహ్మకొండం వద్దకు తీసుకొని వచ్చి నందులతో సహా అందరినీ వైకుంఠం రాగాల్సిన వాళ్ళు ఇందులో దూకండి ఏం భయం ఉంటుందని చెప్తాడు. మరి అందులో దూకాలంటే అందరూ ధైర్యం ఉండదు కదా, కానీ నేను కూడా వస్తాను అంటాడు. అప్పుడు మళ్ళీ ఆ గోపాలకు అందరూ కూడా కృష్ణుడు ఉన్నాడనే ధైర్యంతో అందులో దూకి వైకుంఠానికి చేరుకుంటారు అందరు కూడా. అక్కడ అందరూ కూడా విష్ణు వాళ్ళ చతుర్భుజులై చక్ర చక్రాలు ధరించి ఉండటం చూసి ఆశ్చర్యపోతారు అన్నట్టు వైకుంఠంలో. ఇంతలో కన్నయ్య కనపడలేదు అన్నట్టు. ఆ కనపడకపోయేసరికి
గుర్తించి ఎవరైనా పిలిచి కృష్ణుని గురించి అడుగుదామని అడగబోగా వాళ్ళు నిశ్శబ్దమై ఉండండి అని సైగ చేశారండి. ఇంతలో ఒక గోపాలుడు కృష్ణుడు చూసి అడుగో మన కృష్ణుడు పాము మీద కూర్చొని ఉన్నాడు అని చెప్తారన్నమాట. అందరు కూడా అక్కడికి వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలని చూస్తే ఆ పార్షడు ఉంటారు కదా అంతకొచ్చి నమస్కరించి వెళ్ళండి అంటారు. ఆ విధంగా గోపాలుడు కృష్ణుడికి దూరం నుంచే నమస్కరించవలసి వస్తున్న కథనం. అంతలో బ్రహ్మదేవుడు, శివుడు ఇదంతా దేవతాగణం వచ్చి కృష్ణులకు దూరం నుంచే నమస్కరించవలనం చూస్తారు వీళ్ళందరూ. ఇక్కడ 4 చేతుల వారే కాదు, 4 ముఖాల వారు కూడా ఉన్నారే, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అనుకుంటారు వీళ్ళందరూ కూడా, గోపవాళ్ళకు వీళ్ళందరూ కూడా. అంటే మనం రోజు కుస్తీని పడుతూ ఆడుకుంటూ ఉంటే కృష్ణుడే ఇలా దూరంగా ఉన్నాడు కదా ఏమిటి అనుకుంటారు. ఆ వాతావరణము వైభోగం చూసిన గోపాలకులు భయపడి కళ్ళు గట్టిగా మూసుకుని మీ వైకుంఠంలోని ఆడంబరాలు చూసినాము, మమ్మల్ని అతి త్వరగా బృందావనం చేర్చి కృష్ణ అనగానే వాళ్ళు ఏ కుండంలో చూసినారో ఆ కుండం నుండి బయటకు వచ్చేస్తారు అన్నట్టు. అంటే ఆ బ్రహ్మకుండం వద్దునే కృష్ణుడు వేణువు వాయిస్తూ మళ్ళీ వాళ్ళకి కనిపిస్తాడు. బాగుంది ఆ వైకుంఠం, ఎలా ఉంది గోపాలకులారా అని అడుగుతాడు కృష్ణుడు. దానికి వాళ్ళు ఏం చేస్తారు, గోపాలకులందరూ కూడా వైకుంఠంలో గొప్ప వైభవం ఉన్నది కానీ బృందావనం అంత ఆనందం దొరకలేదు కృష్ణ అని చెప్తారు వాళ్ళు. కృష్ణుడు ఎందుకని అడిగిందంటే ఎందుకు అట్లా దొరకలేదు మీకు ఆనందం అని అడుగుతాడు అన్నమాట కృష్ణుడు వాళ్ళని. అంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మేము స్వేచ్ఛగా నీతో ఆడుకుంటాము, కుస్తీని పడతాము, నీ చెవులు పట్టుకొని నీ వీపుపై కూర్చుని గుర్రమాట ఆడుకుంటాము, నీతో నవ్వుతాం, నీతో పోట్లాడతాం, కలిసి భుజిస్తాం. వైకుంఠంలో అయితే నీతో మాట్లాడకూడదు, నీకు దూరంగా ఉండి నమస్కరించాలి, కాబట్టి నీ వైకుంఠం నాకు వద్దు, ఈ బృందావనంలోనే నీతో కలిసి ఉంటాము అంటారు అన్నట్టు వాళ్ళందరూ. ఏ పరమాత్మ కోసం అయితే ఋషులు, మునులు, యోగులు కఠిన తపస్సు చేసి దర్శనాన్ని పొందగలుగుతారో ఆ పరమాత్మే ఆ బృందావనంలో ఏ పూజా తపస్సు ఏమి లేకుండానే ఆడుతూ పాడుతూ మనకు లభించాడు. ఆయన పై ప్రేమ ఒక్కటే చాలు, ఏమి చేయవలసిన పని లేదు మనము అనే ఆనందాన్ని పొందుతారు అన్నట్టు వాళ్ళు. అంటే శేష మహేష గణేశ దినేశ సురేశ హిం జాహిం నిరంతర యావహిం సాహిం అహీరహి సోహరియా సచియాబర్ చాంచకే చాన్హిం సాగే. బ్రహ్మాది దేవతలు దర్శనానికై తప్పించే పరమాత్మ బృందావనంలో బాలకృష్ణులుగా వీధులలో వెన్న దొంగతనం చేస్తూ పరిగెడుతూ ఆడుతూ గోపికల తిప్పు తింటూ చిన్న వెన్నముద్ద కోసం పేడ చుక్కలు పెట్టించుకుంటూ నాట్యం చేస్తూ కనబడతాడు. మరి గోపికల తిట్లు కూడా తింటూ ఆనందిస్తాడు మళ్ళీ. అంటే ఈ విధంగా బృందావనంలో భక్తకులముడైన గోవిందుడు వచ్చిన దగ్గర నుండి అందరికీ గోవుడు కాసే గోవిందుడే ఆరాధ్యుడైపోయింది అన్నట్టు ఇక్కడ. అంటే ఈ విధంగా సుఖమర్చి గోవర్ధన లీలను పరీక్షిత్ మహారాజుకు వివరిస్తూ ఉంటాడు అన్నట్టు. ఆ తర్వాత ఈ సుఖమహర్షి బాలకృష్ణ లీలను ఇంకా వివరిస్తున్నారు. ఒకసారి గోపికలందరూ కూడా ఈ మహారాస లీల కోసం చెప్తున్నాడు అన్నట్టు. గోపికలందరూ కూడా ఒక మడుగులో వివస్త్రాలుగా స్నానం చేస్తూ ఉన్నారు, వస్త్రాలన్నీ ఒడ్డున పెట్టుకున్నారు. అలా చేయడం తప్పని వాళ్ళకు తెలియజేయడానికి ఆ వస్త్రాలను దొంగిలించి చెట్టుపైకి కూర్చుంటాడు కృష్ణుడు. ఎందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక వ్రతం చేస్తున్నారు, కాత్యాయని వ్రతం. మంచి భర్త, కృష్ణుడు లాంటి భర్త, కృష్ణుడే భర్త అనే భావనతో అలా చేస్తున్నప్పుడు మరి వ్రతం చేస్తున్నప్పుడు వాళ్ళకు సరైన ఫలితం రావాలంటే దాని నియమాలు కూడా పాటించాలి కదా. వాళ్ళందరూ బట్టలన్నీ ఇచ్చేసి ఒడ్డున పెట్టి నగ్నంగా స్నానం చేస్తున్నారు నదిలో. అట్లా వాళ్ళ యొక్క వస్త్రాలన్నీ వాళ్ళకి ఆ విషయాన్ని అది తప్పని తెలియజేయడానికి ఆ వస్త్రాలన్నీ కూడా దొంగలించి చెట్టు పై కూర్చుంటాడు కృష్ణ. వాళ్ళందరూ కూడా శరణాగతులు అయిపోయి దేహం యొక్క అభిమానాన్ని వీడి నమస్కరించిన తర్వాత రెండు చేతులతో పైకి చేతులెత్తి నమస్కరించి శరణాగతి పొందిన తర్వాత వాళ్ళ వస్త్రాలను వాళ్ళకి ఇచ్చి కృష్ణుడు గోపిక వస్త్రాపహారే అన్నాడు. అప్పుడు రతోవై సహా అని కృతులు పరమాత్మను రసస్వరూపుడుగా వసించినాయి అన్నట్టు. అంటే రస సమూహమే మహారాసం అన్నట్టు. ఆ పరమాత్మను రసాస్వాద చేతే ఈ యొక్క మహారాస లీల అనేది మనం తెలుసుకోవాలి. అంటే రామావతారంలో పరమాత్మ ఉండగానే మిథిలావాసులు ఈ విధంగా అనేక మంది రామావతారంలో పరమాత్మ ఉండగా అనేక మంది ఋషులు, మునులు, యోగులు ఆ దండకారణ్యంలో ఉండేవాళ్ళు, ఇదంతా కూడా మిథిలావాసులు
ఈ విధంగా అనేక మంది ఆ దివ్యమంగా విగ్రహాలు చూసి మోహితులు అయిపోతారు అన్నట్టు. అంటే పరమాత్మ సాన్నిధ్యం కోరుకుంటారు అన్నట్టు. వాళ్ళందరూ కూడా బృందావనంలో గోపికలు అయినారు అన్నట్టు. ఎప్పుడో త్రేతాయుగంలో ఆ విధంగా ఉన్న వాళ్ళంతా కూడా ఈ యొక్క ద్వాపర యుగంలో గోపికలు అయిపోయింది అన్నట్టు. శృతులు బ్రహ్మజ్ఞానంతో విసుగు చెంది పరమాత్మ యొక్క సగుణ సాకార రూపాన్ని ఆస్వాదించటకు గోపికలు అయినారు అన్నట్టు. వీళ్ళందరూ కూడా శృతులు కూడా అంటే ఈ విధంగా వ్రజగోపికలు మామూలు స్త్రీలు కారు. ఎన్నో తపస్సులు యోగాల ఫలితంగా అక్కడ జన్మించిన వాళ్ళు. వ్రజగోపికలను వాళ్ళందరూ మామూలుగా మనం అంచనా వేయద్దు. వాళ్ళందరినీ కూడా గో అంటే ఇంద్రియములను అర్థం. ఎవరైతే వాళ్ళ యొక్క సమస్త ఇంద్రియాలతో కృష్ణ రసాన్ని ఆస్వాదిస్తారో వారే గోపికలు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. అంటే గోపికలు అంటే స్త్రీ సమూహం మాత్రమే కాదు, కృష్ణుని కోరే ప్రతి జీవి కూడా గోపికే అని అర్థం చేసుకోవాలంటే దేవాది దేవుడైన మహాదేవుడే బృందావనం వచ్చి గోపికగా అంటే శివుడే గోపికగా రాసలీలలో పాల్గొని బృందావనంలో గోపేశ్వర మహాదేవుడిగా పూజలు అందుకుంటుండగా మామూలు జీవులు ఏమిటో చెప్పండి, ఒకసారి ఆలోచించండి ఈ విషయాన్ని. అట్లే బృందావనంలో శరద్ పూర్ణిమ రోజు శ్రీకృష్ణుడు భగవానుడు 8 సంవత్సరాల బాలుడు వేణుగానం చేయసాగిందన్నట్టు. భగవాన పితారాత్రి శరదోత్పుల్ల మల్లిక వీక్షయంతు మనోచక్రే యోగమాయాముపాశ్రిత. ఇంత పూర్వము ఈ శరద్ పూర్ణిమ నాడు ఒకసారి వేణుగానం చేసిండు, కానీ అది సర్వభూత మనోహరం, అందరికీ వినిపించింది. స్వర్గంలో దేవతలు కూడా విన్నారు. ఈసారి రాస విహారైన కృష్ణుడు వినిపించిన వేణుగానం అందరికీ వినబడలేదు. కృష్ణుడు రాస క్రీడకు పిలువదలుచుకున్న వారికి మాత్రమే వినిపించింది అన్నట్టు. ఈ రహస్య సీక్రెట్ మెసేజ్ పంపిస్తున్నాను అన్నట్టు కృష్ణుడు ఈ యొక్క గోపికలందరికీ కూడా. ఇంతతోటి ఇంట్లో ఉన్న అత్త కోడలు మాట్లాడుకుంటున్నప్పుడు కోడలికి మాత్రమే వినబడుతుంది. చూడు ఎంత చోరుడు, హృదయ చోరుడు కృష్ణుడు. అందుకని ఆ కోడలకు మాత్రమే వినిపిస్తుంది, అత్తకు వినిపిస్తలేదు ఈ యొక్క పిలుపు, కృష్ణుడు పిలుపు వేణుగానం ద్వారా. అత్తకు ఏమి వినబడతలేదు. ఎందుకు? ఆ వేణువు మామూలు వెదురు కాదు, రుద్ర రూపుడైనటువంటి మహాదేవుడు ఆ రూపం ధరించున్నాడు అన్నట్టు. అక్కడ పరమ వైష్ణవుడైన శివుడే రాసలీలకు అర్హులైన వారి చెవిలో నాదం చేస్తున్నాడు. ఈ విధంగా ఈ వేణునాదం మీద గోపికలు పిచ్చి వాళ్ళ వారే పరుగులు తీసుకుంటూ ఇళ్ల నుండి బయలుదేరింది అన్నట్టు కృష్ణుడి దగ్గరికి. అప్పుడు నిశమ్య గీతం తడంగ వర్ధనం వ్రజప్రియ కృష్ణ గ్రహీత మానస అజగ్మురన్యోన్య అలక్షితోద్యమ సయత్ర కాంతో జవలోల కుండల. కృష్ణుడి చేత ఆకర్షించబడిన మనస్సు కలవారైనటువంటి గోపికలందరూ కూడా ఉన్న పాటన లేచి కృష్ణుడి దగ్గరికి బయలుదేరుతారు అన్నట్టు. పాలు పితుకుతున్న గోపిక ఆ పాత్రను అక్కడే పడేసి పరిగెత్తుకెళ్తాను కృష్ణుడి దగ్గరికి. కళ్ళకు కాటుగా పెట్టుకుంటున్న ఇంకో గోపిక ఒక కంటికి కాటుగా పెట్టుకున్నది, ఇంకో కంటికి పెట్టుకోనే లేదు. అమ్మో కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవాలరా బాబు అని పరిగెత్తుతూనే ఉన్నది అన్నట్టు. మరో గోపిక ఏం చేస్తుంది, వేణునాదం చెవిన పడగానే ముక్కుకు పెట్టుకునే ఆభరణం చెవికి పెట్టుకున్నది. ఇల్లు అలుకుతున్న ఇంకో గోపిక పేడ చేతులతోటే పరిగెత్తుకుంది కృష్ణుడి దగ్గరికి. లింపంచ పరమజంత్యోన్యాం అజ్యంత్య కాశ్చలోచనే వ్యత్యస్త్ర వస్త్రాభరణ కాచిత్ కృష్ణాంతికం యయుహు. అంటే వెళ్లకుండా ఒక గోపికను బంధిస్తే ఆమె ప్రాణాలను వదిలి అందరికంటే ముందే రాసోస్తానికి చేరిపోయింది అన్నట్టు. అంటే ఆలోచించండి ఎంత భగవంతుడితో యథార్థంతో తెలుసుకొని ఉన్నారు. ఈ రకంగా అందరూ కూడా రాసస్థానికి చేరినప్పుడు కృష్ణుడు వారిని ఏమడుగుతాడు, స్వాగతం పలుకుతాడు. వాళ్ళందరూ కూడా భగవాను తిరిగి వచ్చినప్పుడు మనమందరం కూడా ఉన్న పాటను కూడా వెళ్ళిపోయేవారమే కదా. మృత్యు వచ్చినప్పుడు ఏ పనిలో ఉన్నా వదిలివేయాల్సిందే మనం, అది గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా. అంటే పిలుపు వినిపించిన వాళ్ళే వెళతారు. కృష్ణుడు వారిని పరీక్షింపదలిచింది అన్నట్టు. స్వాగతం ఓ మహాభాగా ప్రియం కిం సర్వాణి వహ వ్రజస్యా నామయం కచ్చిత్ వృతాగమన కారణం. స్వాగతం గోపికలారా, మీరు ఈ రాత్రి వేళ అర్ధరాత్రి ఈ అరణ్య ప్రాంతానికి ఎందుకు వచ్చారు? స్త్రీలకు నిష్కపటమైన అతి సేవే ముఖ్యమైనది కదా. స్త్రీలు ఈ విధంగా రాకూడదు కదా. నా మీద ప్రేమ ఉంటే కన్నులు మూసుకొని ధ్యానించండి, ఉదయం సాయంత్రం నన్ను దర్శించుకోవచ్చు, అంతేగాని ఇలా రావడం తగినది కాదు కదా. నేను మిమ్మల్ని మీ వాళ్ళ దగ్గరికి వదిలి వస్తాను అంటాడు కృష్ణుడు. అప్పుడు గోపికలు
10 శ్లోకాలతోటి ప్రణయ గీతాన్ని ఆలపిస్తారు. భాగవతంలో మనకు వేణు గీతము, ప్రణయ గీతము, గోపీ గీతము, భ్రమర గీతము, యువల గీతము, రుద్ర గీతము, ఇక రకరకాల గీతలు ఉంటాయి. ఆ గీతాలలో ఇది ఒకటి అన్నట్టు. నైవం విభోర్హతి భవాన్ గతితుం నృశంసం సర్వ విషయం తవ పాదమూలం భక్త వజస్వ గ్రహం మాత్య జాత్మాన్ దేవో యయాది పురుషో వదసేము ముక్షూన్ అని ప్రార్థిస్తారు వాళ్ళు ఆ కీర్తన చేస్తున్నారు. అంటే గోపికలు మానవా ఈ విధంగా పలకడం నీకు తగదు కదా, మేము నీకోసం వచ్చామని నీకు తెలుసు, మరి నువ్వు పిలిచావు కదా, మాకు సందేశాన్ని పంపించావు కదా అని అడుగుతారు అన్నట్టు. మేము ప్రపంచాన్ని తృణప్రాయంగా వదిలివేసి వచ్చాము, మేము ప్రపంచాన్ని, స్త్రీకి పతి సేవే ముఖ్యం అన్నావు కదా, ఒక స్త్రీ తన భర్త విదేశాలకు వెళ్తే అతని చిత్రపటాన్ని పూజిస్తూ భర్త తిరిగి రాగానే భర్తనే పూజిస్తుంది, చిత్రపటాన్ని పూజించదు కదా. బాగా అర్థం చేసుకోవాలి మనం. ఒక స్త్రీ తన భర్త విదేశాలకు వెళ్ళినప్పుడు భర్త యొక్క చిత్రపటాన్ని పూజిస్తుంది. మరి భర్త రాగానే భర్తను పక్కన పెట్టి చిత్రపటాన్ని పూజించదు కదా, భర్తనే పూజిస్తుంది. అదే విధంగా నీవు జగత్పతి, ఈ లోకంలో మానవ జన్మ ఎత్తి మేము లౌకిక భర్తగా ఒకరిని పొంది ఉన్నాము, అసలైన భర్తవు నీవేనని చెప్తున్నారు కదా, నిన్ను వదిలి మేము వెళ్ళలేము అని చెప్తారు. అప్పుడు కృష్ణుడు పరీక్షలో నెగ్గినారు అని మనసులో అనుకుంటాడు అన్నట్టు. అంటే 10 రూపాయల కుండ కొనడానికే అది గట్టిగా ఓటిగా అని పరీక్షిస్తాం కదా మనము. మరి ఆ మహారాత్రి ఆ నీళ్ళలో స్నానం ఇవ్వడానికి మాత్రం పరీక్ష చేయడం అని కృష్ణుడు వాళ్ళదు. బాహు ప్రసార పరిరమ్మ కణాలకు రోనివి తన మననర్మ నకాగ్రపాత ఇది శ్రేయావలోక అతిథై ప్రజ సుందరీనాం ముక్తం భయన్ రతిపతి రమయాంచకార. ఇక భగవంతుడు గోపికలతో నాట్యం ప్రారంభించినప్పుడు మన్మధుడు అక్కడికి వచ్చి కృష్ణునిపై వశీకరణ, ఉచ్చాటన, మోహన, స్తంభన, ఉద్దీపన అనే ఆయన యొక్క 5 బాణాలను ప్రయోగిస్తాడు అన్నట్టు. ఎవరి మీద? కృష్ణుడిపై. కానీ కృష్ణుడిపై అదేమి పని చేయలేకపోవడం వల్ల తన స్వరూపం నుండి విచేతనుడు కాకపోవడం వల్ల కృష్ణుడిని అచ్యుత అని సంబోధించి శరణాగతుడు అయిపోతాడు. ఎవరు? మన్మధుడే శరణాగతుడు అయిపోతాడు కృష్ణుడికి. ఆ తర్వాత కాలంలో ఆ మన్మధుడే ప్రద్యుమ్నుడు అనే పేరుతోటి శ్రీకృష్ణుడికి రుక్మిణిదేవికి పుత్రుడిగా జన్మిస్తాడు అన్నట్టు. కృష్ణుడు గోపికలతో కలిసి నాట్య గానాలు సాగించింది. కృష్ణుడు నిర్వికారంగా ఉన్నాడు, గోపికలు మహానందంలో ఉన్నారు అన్నట్టు. ఎవరైనా నృత్యం చేసి అలసిపోతే కృష్ణుడు తన పీతాంబరంతో వారికి విసురుతూ ఉన్నాడు అన్నట్టు గాలి. ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడితో నాట్యం చేస్తున్న అనుభూతిని పొందారు అన్నట్టు. ఇంతలో గోపికలకు మా అందం వలనే కృష్ణుడు మా పట్ల ఆసక్తుడైనాడని కొంత గర్వం కలుగుతాడు అన్నట్టు గోపికలకు. వెంటనే కృష్ణుడు రాసేశ్వరైన రాధతో వీరి మధ్య నుండి అంతర్ధానమైపోతాడు అన్నట్టు. ఎందుకు? ఆ కొంచెం గర్వం రావడం వల్ల. రాధతో వనంలో సంచరిస్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత రాసేశ్వరి రాధ కూడా అనుకున్నది, నా సౌందర్యం వల్లనే కృష్ణుడు గోపికలందరినీ వదిలి నాతో ఉన్నాడు అనుకుంటుంది రాధారాణి. ఆమె కృష్ణుడితో నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నడవలేదు అన్నది. వెంటనే కృష్ణుడు వంగి తన భుజాలపై కూర్చోవని చెప్తాడు అన్నట్టు. రాధాదేవి మనస్సులో కొంచెం అహంకారంతో కృష్ణునిపై కాలు పెడుతుంది. ఇట్లా కృష్ణుడు ఏమైపోతాడు? మాయమైపోతాడు. అంటే ఆమెను కూడా పరీక్షించింది అన్నట్టు. అక్కడ రాధాదేవి విరహంతో మూర్చెల్లిపోతుంది ఇంకా కృష్ణుడు లేకపోతే. గోపికలు విరహంతో చెట్లను, పుట్టలను, తీగలను, జంతువులను అన్నిటిని అడుగుతూ నా కృష్ణుడు ఎక్కడా, కృష్ణుడు ఎక్కడా, కృష్ణయ్య, కన్నయ్య అనుకుంటా చెట్లు పుట్టలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎక్కడ? గోపికలు అందరూ కూడా అక్కడ. రాధారాణి ఇంకా డైరెక్ట్ మూర్చెల్లిపోతుంది డైరెక్ట్. అప్పుడు రాధాకృష్ణుల పాదశిక్షణాలను కనుగొని అటువైపు వస్తారు అన్నట్టు. మూర్చెల్లిపోయిన రాధారాణి కనబడుతుంది వాళ్ళకు. ఆమెను మేలుకొల్చి అందరూ కలిసి కృష్ణుని వదులుతూ యమునా నది ఒడ్డుకు వస్తారు. అక్కడ కృష్ణుని ఉద్దేశించి దుఃఖంతో విరహ గీతాన్ని ఆలపిస్తారు. ఇదే గోపి విరహ గీతం అంటారు, గోపీ గీతం అని కూడా అంటారు. భాగవతంలో ఉన్న ఈ మధుర విరహ గీతం ప్రతి దినము చదవాలి, లేకపోతే వినాలి.
వాళ్ళ కొరకు మాధవుడు తప్పక వస్తాడనేది మనకు నానుడు అన్నట్టు. జేతి చేదికం జన్మనా వ్రజ శ్రేత ఇందిరా శశ్వదత్రహి దైత దృశ్యతాం విత్సుతావకా స్వైద్రుత తవత్వాం విచిన్వతే శరదుదాసయే సాధుజాత సతు తరతి తరతి వృషా వృషా సురతనాదతే అశుల్క దాసుక వరద నిగ్నతో నేహ కిం వద. ప్రేమలో 3 స్థితులు ఉంటాయి. అవి తదీయత, స్వదీయత, మదీయత. సుగుణముల కీర్తి శ్రవణం ద్వారా మనస్సులో ప్రేమ ఉద్భవించడం ఏమవుతుంది, దాన్ని తదీయత. నేను మీకు తప్ప ఎవరికి చెందను అని సమర్పణ భావం కలిగి ఉండడం స్వదీయత. తదీయత, స్వదీయత. నీ మీద నాకు తప్ప ఎవరికి అధికారం లేదు అనుకోవడం మదీయత. అంటే ప్రేమలో 3 స్థితులు ఏంటి? తదీయత, స్వదీయత, మదీయత. గోపికల ప్రేమ ఉత్కృష్టమైంది అన్నట్టు. అంటే ఏంటి, కృష్ణునితోటి నిన్ను మా కన్నులనే ద్వారాల ద్వారా హృదయంలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ బందీ చేస్తాము నిన్ను కృష్ణ. అక్కడ నిన్ను బయట వాళ్ళు ఎవ్వరు చూడలేరు, నీవు కూడా బయట వాళ్ళని చూడలేవు అంటారు. గోపికలు ఈ రోజు స్వదీయత్వంలోనే ఉండిపోవడం వల్ల కృష్ణ నీవు మన నుండి పారిపోయావా, మేము ఇంటికి పోమని ఎంతో దీనంగా విలపిస్తారు అన్నట్టు. ఇది గోప్య ప్రదాయంత్యు ప్రలపతిత్యచ్చ చిత్రదా రోజు సుస్వరం రాజన్ కృష్ణ దర్శన లాలస. గోపికల యొక్క దుఃఖపూరిత ప్రార్థన వినగానే వాళ్ళకి కృష్ణుడు మళ్ళీ కనిపిస్తాడు అన్నట్టు. మరణించిన వాళ్ళకు ప్రాణం వచ్చినట్టు అయిపోతుంది వాళ్ళందరూ కూడా. గోపికలు ఒకరు పాదాలపై పడతారు అన్నట్టు, ఒకరు ఆలింగనం చేసుకుంటారు, కొందరు కృష్ణుని ముద్దులాడతారు. ఈ రకంగా గోపికలు వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తారు అన్నట్టు. కొంచెం కోపంతో కృష్ణ నీ కోసం మేము అన్ని వదిలిపెట్టొస్తే నువ్వెందుకు కనిపించకుండా పోయావు కృష్ణ అని కోపంతో కొట్టమన్నట్టు. కానీ కృష్ణుడు చీకటి ఉంటేనే కదా శాంతికి విలువ. మీరు ఎంత విరహ వేదన అనుభవించారో నేను అంతే అనుభవించాను. మీరైతే ఒకరినొకరు ఓదార్చుకున్నారు, మరి నేను ఒక్కడనే తిరుగుతున్నాను కదా, మీరు నా కొరకు అన్ని వదిలేసి వచ్చేందుకు మీకు రుణపడి ఉంటాను. దయచేసి నన్ను రుణ విముక్తులు చేయండి అంటాడు కృష్ణుడు. గోపికలు అందరూ కూడా ప్రసన్నులు అయిపోతారు అన్నట్టు. అప్పుడు అంటే మళ్ళీ కథ క్రీడ మళ్ళీ ప్రారంభం అవుతుంది అన్నట్టు. కృష్ణుడు అనేక రూపాలు దాల్చేసి ఒక మనిషి ప్రతిబింబము అనేక అర్థాలలో కనిపించిన రకంగా ప్రతి గోపికతో కూడా కలిసి ముఖ్యం చేస్తున్నాడు కృష్ణుడు. అంటే ఈ మహారాసలీలకు మహేశ్వరుడు కూడా వచ్చింది అన్నట్టు శివుడు. కానీ గోపికలు అతన్ని అడ్డగిస్తారు. యమునా నదిలో స్నానం చేసి స్త్రీ వేషధారంతో గోపీశ్వరుడుగా వచ్చి రాసక్రీడలో పాల్గొంటాడు అన్నట్టు. ఎవరు? శివుడు. మన్మధుని భస్మం చేసిన శివుడే రాసక్రీడలో పాల్గొన్నప్పుడు అక్కడ కామానికి చోటు ఎక్కడిది అసలు. ఇది కామ విజయ క్రీడ. కామానికి ఇక్కడ తావే లేదన్నట్టు. ఈ రాసలీలను చూసి అందరూ ముగ్ధులైపోతారు అన్నట్టు. అంటే సుఖమహర్షి ఈ రాసక్రీడను ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఈ రాసక్రీడను ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళకు భగవంతుని యొక్క విశుద్ధ భక్తి లభిస్తుంది అనేది చెప్తాడు. అంటే ఈ మన హృద్రోగం ఉంటది కదా, అది నశిస్తుంది. అది నశిస్తే వాళ్ళకు మంచి స్థితులు కలుగుతాయని వివరిస్తుంది. అంతే. విక్రీడితం వ్రజవధూపి ధరితం విష్ణు శ్రద్ధాన్వితో శివుని యాదత వర్ణయేద్య భక్తిం పరాం భగవతి ప్రతిలభ్య కామం హృద్రోగ మాస్వత వినోత్య స్థిరేణ ధీర. గోపికలు ఉదయం కృష్ణుడు ఆవులతోను తోలుకొని వెళ్ళేటప్పుడు దర్శించుకోండి. మళ్ళీ సాయంత్రం ఆవులు ఇంటికి వచ్చే సమయంలో బయటనే కూర్చుని ఉండి శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటాం అన్నది. అదంతా ఏ పని చేస్తున్నా కూడా గోవిందుని స్మరణతోటే ఉండేవాళ్ళు అన్నట్టు. మనం గుడికి వెళ్ళి పూజలు చేస్తాం, కానీ మనకు మళ్ళా వేరే ఎక్కడో ఉంటుంది. యాంత్రిక పూజలు చేస్తాం అన్నట్టు. మనం గోపికలు దీనికి విరుద్ధం. పనులన్నీ యాంత్రికంగా చేస్తుంది, మనసు మాత్రం గోవిందుని పైనే ఉండేది అన్నట్టు. అంటే ఏ ఇద్దరు గోపికలు కలిసినా కూడా శ్రీకృష్ణుని
వేణుగానం గురించి, శ్రీకృష్ణుని రూపం గురించి, ఆయన ప్రవర్తన గురించే చర్చించుకుంటున్నారు అన్నట్టు. అదే యుగల గీతంగా ప్రసిద్ధి పొందింది. కృష్ణుడు వేణుగానం చేస్తూ ఉంటే పైనుండి దేవతలు కూడా వచ్చి ముగ్ధులై చూసే వాళ్ళని, పశుపక్షాదులు కూడా ఆహారం తింట మరిచిపోయి వేణుగానం వింటూ ఉండిపోయామని చెప్పుకుంటారు అన్నమాట అందరూ. అంటే కృష్ణుని మెడలో ఉన్న వనమాల ఏదైతుందో అతని పాలభాగంలో ఉన్న తిలకము నిలబడి త్రిభంగి రూపంలో, త్రిభంగిలో ఏను వాయిస్తూ ఉండే ఆ యొక్క రూపము అద్భుతం అని తలుచుకుంటారు. అంటే అన్ని రకాలుగా భావనలు చేస్తున్నారు భగవంతుని గురించి వీళ్ళు. కృష్ణుడి మెడలో ఉండే మాలలో వికసించిన సుగంధాన్ని వెతుకండే పూలను చూసి తుమ్మెదలు గుంపులు గుంపులుగా చేరి హృంకారం చేయడం జరుగుతుంది. హృంకారం అంటే ఆ నాదంతో వేణునాదం కలిసి వినిపించడంతో మధ్యలో మృదంగా వాడడం వలె ఆకాశంలోని మేఘాలు చిన్నగా ఉరుముతూ ఉండేవన్నట్టు. గోపికలు తుమ్మెదలను ప్రతీకలుగా చేసుకుని గోపికలు ఈ యొక్క తుమ్మెదలను ప్రతీకలుగా చేసుకుని వాటితో కలిసినవే ఈ యొక్క భ్రమణ గీతాలు. దర్శనీయ తిలకో వనమాల దివ్య గంధ తులసి మధుమతై అలికులైన లఘుగీత మధీష్ట ముద్రియన్న హరి సంచిత వేణు. అంటే ఈ రకంగా కృష్ణుడు దివ్య స్వరూపాన్ని అందరి ముందు ఉంచిన సుఖమహర్షి పరీక్షితులతో గోపికల భక్తి తత్వాన్ని కూడా తెలియజేసింది అన్నట్టు. ఇంకా కంస సంహారం ఇక నెక్స్ట్ చెప్తున్నారు సుఖమహర్షి. ఒకరోజు నారద మహర్షి మధురలో ఉన్న కంసుని వద్దకు వచ్చి దేవకి యొక్క 8వ పుత్రుడు నందుని వద్ద పెరుగుతున్నాడు, అతన్ని అన్న పేరు బలరాముడు, ఇక్కడ పిలిపిస్తే నువ్వు చంపించవచ్చు అని ఎవరు చెప్తారో నారద మహర్షి. ఎందుకంటే ఈ రాక్షస పీడ తొందరగా వదిలిపోవాలి, భగవంతుడు ఇంకా కాలక్షేపం చేసుకుంటుంటే మరి లోకానికి పట్టిన పీడ వదలాలి కదా అని లోక కళ్యాణార్థం నారదుడు డైరెక్ట్ వచ్చి ఈ యొక్క కంపెనీకి చెప్తున్నాడు అన్నట్టు. అప్పుడు అక్కడికి ఎన్న రాక్షసులను పంపినా చంపేస్తున్నాడు కదా అని ఉపాయం చెప్తాడు. కంసుడు రాక్షసులందరినీ పిలిపి శివరాత్రికి ముందు జరిగే ఉత్సవ వేడుకలకు, మల్ల యుద్ధ పోటులకు వీళ్ళని పిలిపించి మట్టు పెట్టవచ్చునని చెప్తారు అన్నట్టు. ఇంతలోనే కేసు అనే రాక్షసుడు నాకు ఒక అవకాశం ఇవ్వండి, కృష్ణుని చంపి వస్తానంటాడు. బృందావనకు కేసి పెద్ద గుర్రం రూపంలో వెళ్ళి కృష్ణుని చేతిలో మరణిస్తాడు అన్నట్టు కేసుకి. కంసుడు బలరామకృష్ణులకు వంటకు ఏమవుతాడు, తినకండ్రి అయిన అక్రూరుని పిలిచేది బలరామకృష్ణుని తీసుకుందామని బృందావనానికి పంపిస్తాడు అక్రూరుని. వాయు వేగంతో వెళ్లే గుర్రాలు కలిగిన కంసుని రథం తీసుకొని ఎన్ని జన్మల పుణ్యమో కృష్ణుని చూడబోతున్నాను అనుకుంటూ ఉదయమే బయలుదేరుతాడు అన్నట్టు. కేవలం 8 మైళ్ళ దూరంలో ఉన్న బృందావనానికి సాయంత్రం సమయంలో చేరుతాడు. ఎందుకు అంటే రథం ఎక్కిన అక్రూరుడు కృష్ణుని రూపాన్ని తలుచుకుంటూ ఎంతో చక్కటి బుగ్గలు, చక్కటి ముక్కు, తామర రేకుల వంటి కన్నులు అని ఆనంద సమాధిలో మునిగిపోతాడు అన్నట్టు. ఎవరు అక్రూరుడు. ద్రక్షామి నూనం సుతపోల నాసికం నితావలో కారణ కంజలోచనం ముఖం ముకుందస్య గుడాల కావృతం ప్రదక్షిణంనే ప్రచరంతి వైమృగా. అంత ఆనందమైన కృష్ణుని చూస్తాను అని వాత్సల్య భక్తిలో మునిగి ఉండి ఆ రథాన్ని ఇంద్రప్రస్థము ఢిల్లీ చేస్తుంది అన్నట్టు. కృషలోకి వచ్చి రథాన్ని వెనుకకు తిప్పగా మళ్ళీ గమ్యం దాటి ముందుకు వెళ్ళిపోతుంది, మళ్ళీ వెనుకకు వస్తాడు అన్నట్టు. ఈ రకంగా సాయం సంధ్య సమయానికి అక్రూరుడు ఎక్కడికి వెళ్తాడు, బృందావనం వెళ్ళిపోతాడు. అంటే భగవంతుని తలుచుకుంటూ మధుర నుండి ఆ యొక్క దివ్య రూపాన్ని భావన చేత వర్ణన చేసుకుంటూ ఢిల్లీ దగ్గరికి వెళ్ళిపోతాడు అన్నట్టు, ఇంద్రప్రస్థం దగ్గరికి. మళ్ళీ అక్కడ నుండి అయ్యో దూరం వచ్చేసరి మళ్ళీ ఎక్కడ తిరిగి వస్తూ మళ్ళీ ఇంకా దాటిపోతాడు అన్నట్టు. మళ్ళీ వెనక్కి తిరిగి అప్పుడు గమ్యాన్ని చేరుకుంటాడు. అంటే
బలరామకృష్ణుడు ఆవుల ఇంటికి తోలుకొని వచ్చి ఆవు పాలు పెట్టడానికి పాత్రలు తీసుకొని గోశాలలోకి ప్రవేశిస్తారు అన్నట్టు. కృష్ణుని పాదశిస్నానం చేసిన అక్రూరుడు వ్రజధూరిని భక్తితోటి ఆయన శరీరాన్ని చూసుకుంటాడు అన్నట్టు. రథమును అంత దూరంలో ఆపి కాలి నడకన గోశాల వద్దకు వస్తూ దూరం నుంచే నీరాంబర వారుడైన కృష్ణ బలరాములను చూసి పరవశించిపోతాడు అన్నట్టు. దర్శనం కృష్ణం రామంత వ్రజే గోదోహనం గతౌ సీత నీలాంబర ధరవు జలదంబురు ప్రేక్షణవు అని చెప్తున్నారు. అంటే పరిగెత్తి అక్రూరుడు కృష్ణుని పాదాలపై వాలిపోతాడు అన్నట్టు. బలరామకృష్ణులు తమ తండ్రి వంట అయిన అక్రూరుని కౌగులించుకొని లోనికి తీసుకొని వెళ్ళి నందుని తీర్చారు. అక్రూరునికి అతిథి మర్యాదలు అన్ని చేస్తారు అన్నట్టు. భోజనం తర్వాత బలరామకృష్ణులు అక్రూరునికి పాదసేవ చేస్తూ ఇతర ప్రశ్నలు ఇస్తాడు అన్నట్టు. దానికి అక్రూరుడు ఏం చేస్తాడు, ఈ యొక్క కంసుని పరిపాలనలో ఎవరు సుఖంగా లేరని, నిన్ను పిలిచి మల్ల యుద్ధంలో చంపడానికి కుట్ర చేస్తున్నానని చెప్తాడు అన్నట్టు. దానికి కన్నయ్య నవ్వుతూ, ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు, తెలిస్తే మమ్మల్ని మధురకు పోనివ్వరు అని చెప్తాడు కన్నయ్య. నేను కంసమామ కోరిక తప్పక తీరుస్తాను, మధుర వస్తాను అని చెప్తాడు అన్నట్టు. అంటే బలరామకృష్ణుడు నందుని వద్దకు వెళ్ళి, నాన్న మేము మధుర వెళ్ళి తిరునాళ్ళు తీసి వస్తాము, పంపమని అడుగుతారు అన్నట్టు. ఏమి ఉత్సవాలని నందుడు అక్రూరుని అడిగి తెలుసుకొని ఊరిలో సాటింపు వేస్తాడు అన్నట్టు. మధురలోని ఉత్సవం చూడదలిచిన వాళ్ళు సిద్ధపడి ఉదయానికే తయారు కావాల్సిందని సాటింపు వేస్తాడు అన్నట్టు. ఈ విషయం తెలిసిన గోపికలు చాలా చింతిస్తారు. తెల్లవారగానే నందుడు మళ్ళీ కొందరు వ్రజవాసులు మధురకు బయలుదేరి వెళ్తే బలరామకృష్ణుడు అక్రూరుని రథంతో బయలుదేరుతారు అన్నట్టు. గోపికలు అందరూ వచ్చి రథానికి అడ్డం చుట్టుముడతారు అన్నట్టు. కృష్ణుడు 2 రోజుల్లో తిరిగి వస్తానని వాళ్ళకి సమాధానం పరచడానికి వాళ్ళందరినీ కూడా అదే విధంగా అదనంగా తీసుకొని అక్రూరుడు వాయు వేగంతో రథాన్ని పోనిస్తాడు అన్నట్టు. ధూళి పైకి లేస్తుంది. గోపికల మనస్సు మధురకు వెళ్ళిపోయింది, బృందావనం లేదుగా, శరీరం మాత్రము వ్రతంలో ఉండిపోయింది అన్నట్టు. కృష్ణ అక్రూరుడు ఈ గోపికలు ధన్యులు కదా, ఈ చిన్ని పిల్లలను కంసుని వద్దకు తీసుకెళ్లి అతని క్రూరత్వానికి బలి తీసుకున్నానే, నేను ఎంత పాపాత్ముల్లో కదా అని దిగుడు పెంటూ ఉన్నాను అక్రూరుడు. దారిలో నిర్మలమైన యమునా నది కనిపిస్తుంది అన్నట్టు. అక్రూరుడు ఏం చేస్తాడు, ఆ నదిలో స్నానం చేద్దామని భావించి బలరామకృష్ణుల రథంలో ఉంచి యమునా నదిలో స్నానానికి వెళ్తాడు అన్నట్టు. అతనికి నీటిలో మునగగానే నీటిలో బలరామకృష్ణుడు కనబడతాడు. పైకి లేచి చూడగా రథంలో కూడా కనిపిస్తారు అన్నట్టు వాళ్ళే. మళ్ళీ నీటిలో మునిగితే లోపల చతుర్బుద్ధుడుగా శ్రీకృష్ణుడు, ఆదిశేషుడుగా బలరాముడు కనబడతారు అన్నట్టు. అంటే నేను చిన్న బాలకులను భయపడ్డాను, పరమాత్ముడే బాల రూపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎవ్వరు ఏమి చేయలేరు అనుకుని భగవాను 30 శ్లోకాలతో స్థితిస్తాడు అన్నట్టు. నటోస్మహం స్వాకిల హేతు నారాయణం పూర్త మాధ్యమవ్యయం ఎన్నాది జాత శరవింద కోట బ్రహ్మ విరాసిత్ వ్యక్తేశలోక. మళ్ళీ రథంలోకి వచ్చి అమాయకంగా ఉన్న భాగం చూసి ఆనందించి రథం నడుపుతూ ఉంటాడు అన్నట్టు. అక్రూరుడు వాళ్ళని ఏం చేస్తాడు, ఆయన ఇంటికి రమ్మని కోరితే మొదట కంసుని ఇంటికి వెళ్ళి ఆ తర్వాత వస్తామని చెప్తారు అన్నట్టు. వీళ్ళు బండ్ల పైన ముందే బయలుదేరిన నందుడు ప్రజవాసులు మధురకు చేరుకుంటారు అన్నట్టు. బలరామకృష్ణుడు నందుని అనుమతితోటి గోపబాలతో కలిసి మధురలో ఉత్సవాలు చూస్తామని బయలుదేరుతారు. బలరాముడు మార్గదర్శకుడుగా అందరినీ తనతో తీసుకొని వెళ్తూ ఉంటాడు అన్నట్టు. మధుర వీధుల్లోని ప్రజలంతా అతడే పూతనను చంపినాడు, అతడే పూతనను చంపినాడు, గోవర్ధనగిరిని ఎత్తినాడు, అతడే శ్రీకృష్ణుడు అని చెప్పుకొని గుంపులుగా వచ్చి కృష్ణుడిని చూస్తూ ఉంటాడు, దర్శనం చేసుకుంటుంటారు అన్నట్టు. అందరూ పైనుంచి పుష్పవంతం కురిపిస్తూ ఉన్నారు అన్నట్టు కృష్ణుడికి. కృష్ణుడు మేడలపై ఉన్న వాళ్ళపైన కూడా తమ దృష్టిని సాధించింది అన్నట్టు. ఇట్లా పూలు కురిపిస్తున్నారు,
వీరు నీ బంధువులా అని గోప బాలకులు అడుగుతారు అన్నట్టు. దానికి కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఇక్కడ రాజుగారు మా మామ కదా, రాజుగారు మేనల్లుందని మొదటిసారి వస్తున్నానని పూలు కురిపిస్తున్నారు అంతే అంటాడు కృష్ణుడు. సరే, మనం రాజుగారిని కలవాలంటే మంచి బట్టలు ఉండాలి కదా మనకు, మంచి బట్టలు ఇప్పించి కృష్ణ అన్నారు బాలకులందరూ కూడా. సరే అంటారు కృష్ణుడు. 4 అడుగులు వేసేసరికి అక్కడ ఒక రజకుడు పక్కన సేవకులతోటి బట్టలు మూటలు మోయిస్తూ చేతిలో 2 కర్రలు తిప్పుకుంటూ వస్తున్నాడు అన్నట్టు. వెంటనే కృష్ణుడు వాళ్ళ వద్దకు వెళ్ళి మామా అని పిలుస్తాడు. నా పేరు కృష్ణుడు, రాజుగారి మేనల్లుని నేను, ఇతను నా సోదరుడు బలరాముడు, వీళ్ళందరూ కూడా నా స్నేహితులు, నాకు మంచి బట్టలు కావాలి ఇవ్వమని అడుగుతాడు. దానికి ఆ రాజుకుడు ఏం చేశాడు, నిన్ను రాజుగారు ఎందుకు పిలిపించారో నాకు తెలుసు, నీ పేరు నేను విన్నాను, నీలాంటి ఆటవికులకు రాజుగారి బట్టలు కావాలా అని అపహాస్యం చేశాడు అన్నట్టు. వెంటనే కృష్ణుడు అతని చెంపపై గట్టిగా కొడతాడు అన్నట్టు. కింద పడి చచ్చిపోతుంది కాదు. మిగతా ఉన్న రజకులందరూ కూడా బట్టల మూటలు అక్కడ పారేసి పరిగెత్తుతారు. అప్పుడు ఈ గోపబాలకు అందరూ కూడా ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు తీసుకొని ధరిస్తారు అన్నట్టు. వీళ్ళందరూ కూడా 11 సంవత్సరాల పిల్లలు ఏమండి. బట్టలు రాజుగారు ఇవ్వడం వల్ల ఆ వస్త్రాలు బాగా వదులుగా పొడవుగా ఉంటాయి అన్నట్టు. ఇంతలో ఒక దర్జీ కనబడి భక్తితో వాళ్ళను తన ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ బట్టలు వారికి సరిపోయేటట్లు కుట్టిస్తాడు. తర్వాత గోపాలకులు పూలమాలలు ధరిద్దామనుకుని కోరుతారు. అప్పుడు బలరామకృష్ణులు సుధాముడు అనే పూలమాలను తయారు చేసే వాళ్ళ వద్దకు వెళ్తారు అన్నట్టు. అతి భక్తితోటి సుధాముడు ధరింపజేసిన మాలను అందరూ కూడా ధరిస్తారు అన్నట్టు. ఆ తర్వాత ఆ చందనము అడ్డుకుందామని కోరుతారు వాళ్ళు. కొంత దూరం వెళ్ళగా వాళ్ళకు రాజుగారికి సుగంధ ద్రవ్యాలను తీసుకొని వెళ్తూ ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె పేరు కుబ్జ. కృష్ణుడు ఆమెను ఏమని పిలుస్తాడు, ఓ సుందరి అని పిలుస్తాడు. ఆమె వెనకాల తిరిగి చూస్తున్నట్టు. ఆమె గూనితోటి 3 వంకరలతోటి ఉండే కుబ్జ అనే స్త్రీ అన్నట్టు. ఆమెను ఎవ్వరు కూడా సుందరి అని పిలవలేదు ఇంతవరకు, కానీ కృష్ణుడు పిలిచిండు సుందరి అని. అప్పుడు ఆమె కృష్ణుని వద్దకు వచ్చి ప్రేమతో వాళ్ళందరికీ కూడా సుగంధ ద్రవ్యాలను ఇస్తున్నట్టు. ఆమె కృష్ణుడికి దండం పూస్తుంది. అది చూసి కృష్ణుని బలరాముడు, నువ్వు కుబ్జ 3 వంకర్లు ఉన్నవాళ్ళు కదా, లోని బాగుంది అని ఆశ్చర్యం చేశాడు. ఎవరు? బలరాముడు. కృష్ణుని కుబ్జని. ఇది మన బృందావనం కాదు అని చెప్తున్నా వినకుండా కృష్ణుడు కుబ్జ యొక్క కాలి బొటన వేలి మీద కృష్ణుడి యొక్క బొటన వేలు ఉంచి గడ్డాన్ని చూపుడు వేలుతోటి పట్టుకొని ఒక్కసారి ఇట్లా తిప్పుకోవడంతో ఆమె నిజంగానే దివ్యమైన సుందరగా మారిపోయి నృత్యం చేయసాగింది అన్నట్టు. తతో రూప గుణౌదార్య సంపన్న ప్రాహకేశవం ఉత్తరీయాంత మా కృష్ణ శస్మ ఎంపీ జాత ఇచ్చయా. ఈ కుబ్జ ఒకప్పటి శూర్పణఖ. ఈమె ఎప్పుడో త్రేతాయుగంలో లక్ష్మణుడు ముక్కు చెవులు ఖండిస్తే పుష్కర తీర్థం వద్ద 10,000 సంవత్సరాలు శ్రీరాముని పొందడం కోసం తపస్సు చేసింది. ఈ జన్మలో కుబ్జగా అవతరించి కృష్ణుని ప్రేమ పొందగలిగింది అన్నట్టు. అంటే కుబ్జ బలరామ కృష్ణులను ఆ ఇంటికి ఆహ్వానిస్తుంది. ఆమె ఇంటికి కృష్ణుడు ఏం చెప్తాడు, ఆమెకు కంకుని దర్శనమైన తర్వాత వస్తానని మాటిస్తాడు అన్నట్టు. ఎవరికి? కుబ్జకు. తర్వాత అందరూ కంసుని భవనం ముందుకు వెళ్తారు అన్నట్టు. అక్కడ ఒక పెద్ద ధనస్సు పెట్టబడి ఉంది అన్నట్టు. గర్గ సంహితనంతరికి పరశురాముడు ఆ ధనస్సును కంసునికి ఇచ్చాడు. ఈ ధనస్సును ఎవ్వరు విడిచలేరు. ఎవరైతే ఈ ధనస్సును ఎక్కుపెట్టి విడుస్తారో వారే మీ పాలిట మృత్యు వందిస్తారు అన్నట్టు. కృష్ణుడు గోపాలకులతో అక్కడికి వచ్చి బలరాముడి విల్లును ఒక్కసారి ఎత్తి చూసి కన్నయ్య అంటాడు. కృష్ణుడు విల్లు దగ్గర వెళుతూ ఉంటే సైనికులు ఆ బాలను చూసి నవ్వుకుంటారు అన్నట్టు. బాధించలేదు, ఎందుకంటే ఈ పిల్లవాడు అక్కడికి ఏం చేస్తుంది, దాని దగ్గర కూడా పోలేదు అనుకుంటాడు. కృష్ణుడు ఏనుగు చెరుకు గడ విరిచినంత తేలికగా ఆ విల్లును విరిచి ముక్కలు చేసింది. ఆ ధ్వనికి కంసుని సింహాసనం కదిలింది, భూకంపం వచ్చినట్లయిపోయింది అన్నట్టు. సైనికులు భయపడి కొట్టడానికి పిల్లల వెంట పడతారు. విల్లు ముక్కలతోటి సైనికులను కొట్టి గోపాలకులందరూ కృష్ణునితో సహా పారిపోయి చీకటి పడే సమయానికి నందుని వద్దకు వస్తారు అన్నట్టు. నందుడు వాళ్ళని చూసి, మధుర అంతా చూసారా మీరు, ఎవరితో కూడా పడలేదు కదా అని అడుగుతాడు. కృష్ణుడు నేను ఎవరితో పోట్లాడలేదని చెప్తాడు.
చక్కగా తండ్రి దగ్గర నిద్రపోతున్నట్టు. ఆ అక్కడ సైనికుల వల్ల విల్లు విరిగిన సంగతి తెలిసిన సంస్థకి నిద్ర లేదు. నిద్ర పడితే తాను గాడిదపై ఎక్కి దక్షిణ దిశకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది అన్నట్టు. భూత ప్రేతాలు తన వైపు వస్తున్నట్లు పీడకలు వస్తున్నాయి అన్నట్టు కంసుడికి. అంటే ఆయన యొక్క తన నీడలో రంధ్రాలు కనబడతలేవు అతనికి. చెవులు మూసుకొని వింటే వినబడే ఆయనలోని ప్రాణదానం ఆగిపోయినట్లు అనిపించడం జరిగింది అన్నట్టు. ఇవన్నీ మృత్యు సంకేతాలు కంసునికి. ఇవన్నీ కూడా కంసునికి కనబడి మరుసటి రోజు నెక్స్ట్ డే ఉదయం నందుని వారికి బలరామకృష్ణుడు కంసుని సభకు వచ్చేసింది. ద్వారం వద్దనే కువలయ పీడనం అనే మదించిన ఏనుగు మధురపానం చేయించబడి బలరామకృష్ణులపైకి ఉచిగెంపబడింది అన్నట్టు. ఆ ఏనుగు కువలయ వేగంగా తనపైకి వచ్చే ఆ ఏనుగు 2 దంతాలను పట్టుకుని కృష్ణుడు విరిచేసింది. బలరామకృష్ణుడు ఆ కువలయ పీడనాన్ని సంహరించి దాని దంతాలను భుజాలు పెట్టుకుని తమలోకి వెళ్తూ ఉంటారు అన్నట్టు. వాళ్ళ చూసి కంసుడు మిక్కి భయపడుతున్నాడు ఎంతో. ఎందుకు? కృష్ణుడు ఎక్కడి నుండో వచ్చిన మల్ల యోధులకు వజ్ర ఖడ్గంగా, స్త్రీలకు మన్మథమూర్తిగా, గోపాలకు మిత్రుడుగా, నందునికి కుమారుడుగా, కంసుడికి యువధర్మరాజుగా, యోగులకు పరమశత్రువుగా, వృష్టివంశీయులకు బంధువుగా కనపడుతున్నాడు. చూడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం కనిపిస్తున్నాడు. ఆ పరమాత్మ ఒక్కడే అయినప్పటికీ చంపే ప్రాణికి చూసే వాళ్ళతో వాళ్ళ భావాన్ని బట్టి కనపడతాడు భగవంతుడు. కానూరుడు అనే మల్లయోగుడు, ఓ కృష్ణ, నీ పేరు నేను చాలా విన్నాను, పూతనని చంపినవాడు కదా, ధైర్యం ఉంటే నాతోటి చేతులు కలుపు అంటాడు. గోపాలకు అందరు కన్నయ్య ఇతని పని పట్టు అని ఉత్సాహపరుస్తాడు అన్నాడు. వెంటనే కృష్ణుడు కానూరుతో చేతులు కలిపి మల్ల యుద్ధం మైదానంలో తీసుకొని వెళ్తాడు అన్నట్టు. ముష్టికుడు ఏం చేస్తాడు అనే ముష్టికుడు అనే మల్లయోగుడు బలరాముతో తలపడతాడు. చాలా సేపు ముష్టి యుద్ధం జరిగింది అన్నట్టు. కుస్తీ పట్టు కృష్ణ బలరాముల చేతుల్లో కానూరు ముష్టికులు మరణిస్తారు అన్నట్టు. తక్కిన మల్లయోగులు అందరూ కూడా భయపడి పారిపోతారు. కంసుడు భయపడతాడు. ఈ దుష్ట బాలకులను బంధించండి, నేను అందరినీ చంపేస్తానని శిక్ష అరుస్తూ ఉంటాడు అన్నట్టు. కృష్ణుడు కంసుడు ముందుకు దూకుతాడు. భయంతో కంసుడు ఏం చేస్తాడు, కత్తి తీసి దూకుతాడు అన్నట్టు కృష్ణుడి మీదకి. కంసుడు జుట్టు పట్టుకొని కింద పడేసి గుండెలపై కూర్చుంటాడు కృష్ణుడు కంసునికి. కంసుడు గిలగిల కొట్టుకొని మరణిస్తాడు అన్నట్టు ఆ ఒక్క పోటుతోటి. అంటే కంసుని సోదరులు 8 మంది యుద్ధానికి వస్తే బలరాముడు వాళ్ళందరినీ చంపేస్తాడు. కంసుడు మేల్కొని నిద్రిస్తూ, తింటూ, తాగుతూ, నడుస్తూ భయంతో కృష్ణుడినే స్మరించాడు. కాబట్టి ఏ భావంతో స్మరించిన భగవంతుడు స్మరిస్తాడు కదా. అందుకే కంసునికి మోక్షం లభించే విధంగా చేస్తాడు భగవంతుడు. పరమ యోగులకు కూడా కఠినమైన పరమాత్మ సన్నిధి కంసునికి లభించింది అన్నట్టు. అంటే నందుడు పరుగున వచ్చి కృష్ణుని ఎత్తుకుంటాడు. ఇంత పెద్ద రాక్షసుని ఎలా చంపాలని అడుగుతాడు అన్నట్టు. ఒక కోతి వచ్చి వాళ్ళను బుద్ధింది నాన్న, అన్నీ చచ్చిపోయారని చెప్తాడు. ఎవరు? కృష్ణుడు. మళ్ళీ నందుడు ఆయన యొక్క వాత్సల్య భావాన్ని పొందుతాడు అన్నట్టు. కృష్ణుడు కారాగారానికి వచ్చి తల్లిదండ్రులను నెక్స్ట్ తాతైన ఉగ్రసేనుని విడిపించి మధురకు రాజుగా ఉగ్రసేనుని సింహాసనపై కూర్చోబెట్టారు అన్నట్టు. అందరూ కృష్ణుని దీవిస్తారు. కంసుని భయంతో ఊరు వదిలి వెళ్ళిన యాదవులందరూ మళ్ళీ మధురకు వచ్చేస్తారు అన్నట్టు. వృద్ధులందరూ ఆనందంతో యువకులు అయిపోతారు అన్నట్టు. 1-2 రోజుల తర్వాత నందులతో కృష్ణుడు, నేను మధురలో వ్యవహారాలని సంతరించి వస్తాను, మీరు బృందావనానికి వెళ్ళి అమ్మకు ధైర్యం చెప్పండి అని చెప్తారు అన్నట్టు కృష్ణుడు. నందులో మిగతా గోప బాలకులందరూ కూడా బృందావనానికి వెళ్ళిపోతారు. వసుదేవులు బలరామకృష్ణులకు ఉపనయనం చేపిస్తాడు అన్నట్టు. విద్యాభ్యాసం కోసం బలరామకృష్ణుడు ఎక్కడికి పంపిస్తాడు? ఉజ్జయినిలో ఉన్నటువంటి సాందీపుని ఆశ్రమానికి పంపిస్తాడు అన్నట్టు. ఇక్కడ నుండి మధుర నుండి సాందీపుని ఆశ్రమంలో కృష్ణుడికి సుధాముడు అనే బ్రాహ్మణ భావంతో స్నేహం లభిస్తుంది. ఆశ్రమంలో ఉన్న 64 రోజులలో సంగీతము, నృత్యము, ఇంకా రకరకాలైన 64 కళలో రోజుకొక కళలో కృష్ణుడు పరిపూర్ణత సాధించినట్టు. అహోరాత్ర చక్కు శక్య సంయత తావతీ కళ గురుదక్షిణాయ కార్యం చందయ మా సతి. ఆ తర్వాత గురువు గారికి వాళ్ళ పుత్రుణ్ణి యమలోకం నుండి తీసుకొచ్చి గురుదక్షిణగా సమర్పిస్తున్నాడు కృష్ణుడు. బలరామకృష్ణుడు మధురకు తిరిగి వస్తారు. ఒకరోజు అక్రూరుని ఇంటికి వచ్చిన కృష్ణుడు ఏం చేస్తాడు, అతని ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. శుద్ధ ఆతిథ్యాన్ని కూడా స్వీకరిస్తున్నాడు కృష్ణుడు. ఆ తర్వాత
సుఖ మహర్షి ఇంకా భగవంతుడి యొక్క దివ్య లీల కోసం వివరిస్తున్నట్టు. అంటే మనకు జరాసంధుని దండయాత్రల విషయాలు ఉంటాయి ఇందులో. కంసుని మామగారు జరాసంధుడు బలరామకృష్ణుడు ఉన్న మధుర మీదకి 17 సార్లు దండయాత్రకు వచ్చి ఓడిపోతాడు అన్నట్టు. మరి ఒక రాక్షసుడు, అతని పేరేం పేరు కాలయవనుడు. ఈ కాలయవనుడు కూడా కృష్ణుడి పైకి యుద్ధానికి వస్తే కృష్ణుడు పారిపోయినట్టుగా నటించి దేవతల వరం వల్ల గుహలో నిద్రిస్తున్న ముచ్చుకుందుని వద్దకు తీసుకెళ్తాడు అన్నట్టు. ముచ్చుకుందునిపై కృష్ణుడు యొక్క పీతాంబరాన్ని కప్పి పక్కన పట్టుకుంటుంది. ఈ నిద్రిస్తున్నట్లు నటిస్తున్న కృష్ణుడు అని వచ్చిన కాలయవనుడు అతన్ని మేల్కొల్పి ముచ్చుకుందుని తపోదృష్టికి భస్మం అయిపోతాడు అన్నట్టు. 18వసారి జరాసంధుడు దండెత్తి వస్తాడు. బలరామకృష్ణుడు పారిపోయి మధురను వదిలిపోయి సముద్రం మధ్యలో ద్వారకాపురిని నిర్మించుకుంటారు అన్నట్టు. అంటే ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే 50 సంవత్సరాల వయసు తర్వాత జర అంటే మొదటి వార్ధక్యం 17 సార్లు మన పైన దాడి చేస్తుంది అన్నట్టు. మందులతోనో ఏదో విధంగా అనారోగ్యాన్ని ఓడించి నిలబడగలుగుతాం. కాలయోనుడు అంటే కాలము సమీపించినప్పుడు కృష్ణుడు మొదలను వదిలినట్టుగా మనం ఈ శరీరాన్ని వదిలివేయవలసి వస్తుంది అన్నట్టు. అంటే వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ, ఇట్లా కృష్ణుడు ద్వారకాపురం నిర్మించుకొని తన మాయాశక్తి చేత ప్రజలను కూడా నిద్రిస్తున్న వారిని నిద్రిస్తున్నట్లే ద్వారకం చేస్తారు అన్నట్టు. తర్వాత మొదటి వివాహంగా ఎవరిని చేసుకుంటాడు? రుక్మిణీ దేవిని రాక్షస వివాహం చేసుకుంటాడు. ఈ మాట విని ఏం చేశారు పరీక్షిత్ మహారాజు? మన ప్రభువు రాక్షస వివాహం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది వివరించమని సుఖమహర్షిని కోరుతుంది. అప్పుడు చెప్తాడు, విదర్భ దేశపు రాజు భీష్మకునికి 5 కుమారులు, 1 కుమార్తె ఉన్నది. కుమార్తె పేరు రుక్మిణీదేవి. కుమారులు రుక్మి, రుక్మరథుడు, రుక్మబాహు, రుక్మకేశు, రుక్మమాలి. వీళ్ళు చిన్నతనం నుండే బ్రాహ్మణుల వల్ల కృష్ణునికి గుణగణాలను రూపలావాన్ని విని రుక్మిణి ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు అన్నట్టు. భీష్మకుడు కూడా కృష్ణునికి ఇచ్చి ఈ యొక్క రుక్మిణికి వివాహం చేస్తే బాగుంటుందని అనుకుంటాడు. ఈ విషయము తన 5 కుమారులతో సంప్రదిస్తే పెద్ద కుమారుడైన రుక్మి దానికి వ్యతిరేకిస్తాడు. ఎందుకు? కృష్ణుడు యుద్ధంలో పిరికివాని వల్ల పారిపోయి సముద్రం మధ్యలో ఉంటున్నాడని అవహేళన చేస్తాడు అన్నట్టు. నేనేం చేస్తానంటే రుక్మిణికి మంచి సంబంధం తీసుకొని వస్తా అని చేది దేశాధిపతి తన మిత్రుడైన శిశుపాలునితోటి వివాహం కూర్చుకుని వస్తాడు అన్నట్టు. నిశ్చితార్థం ఏమి లేకుండా ఎల్లుండే పెళ్లి అని ప్రకటిస్తాడు. పెళ్లి ఏర్పాట్లకు కూడా సమయం లేదు. ఈ విషయం తెలిసిన రుక్మిణి తన వదిన వద్ద వెళ్ళి ఏడుస్తూ విషయం చెప్తుంది. నీవు కృష్ణుని వివాహం చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే అతనికి ఒక లేఖ రాయమని చెప్తాను అన్నట్టు. రుక్మిణికి సలహా ఇస్తాను అన్నట్టు. వెంటనే రుక్మిణి ఏం చేస్తుంది? 7 శ్లోకాలతోటి ఒక అందమైన లేఖ రాసి ఒక బ్రాహ్మణునితో ద్వారకలోని కృష్ణుని పంపుతుంది అన్నట్టు. ద్వారకలో భగవంతుడు బ్రాహ్మణుని చక్కగా పూజించి ఆధారంగా వచ్చిన విషయం అడుగుతాడు. బ్రాహ్మణుడు ఏం చెప్తాడు? నేను పుణ్యపురం నుండి వచ్చాను, అక్కడ రాజకుమార్తె రుక్మిణీదేవి మీకు రాసిన లేఖం తీసుకొని వచ్చానని ఆ లేఖం తీసి కృష్ణునికి ఇవ్వబోతుంది. కృష్ణుడు వారికి ఆ లేఖను బ్రాహ్మణ చేతని కలిగించుకొని వింటాడు అన్నట్టు. ఋత్వాగుణాన్ భువన సుందరం ధన్వతాంతే నిర్విష్యకర్ణం వివరై హరతోంగ తాపం రూపం దృశాం దృశి మతాంకిలార్థ లాభం త్వయా అస్థిత విశతి చిత్తం వస్త్రం హే అస్థిత, హే భువన సుందర, మిమ్మల్ని నేను ఇంతవరకు చూడలేదు, కానీ మీ గుణగణాలను మహిమను గొప్ప తనం విని ఉన్నాను. నేను మీ రూపాన్ని మనస్సులో చిత్రించుకున్నాను. నేను ఏమిటి శిక్ష అనుకోవస్తున్నారా? అనుకోకుండా ఎల్లుండే నా వివాహం జరుగుతున్నది. నేను నా జీవితం మీకు అర్పించి ఉన్నాను.
సింహం యొక్క ఆహారం నక్క తినకూడదు. కాబట్టి మీరు వచ్చి నన్ను పరిగ్రహించండి. మీరు సమయానికి రాని యెడల నేను జీవించి ఉండను. మీరు మా ఇంటి లోనికి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళగలిగితే గొప్ప యుద్ధం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే మా అన్న మీకు పరమ విరోధి. నేను యుద్ధం చేయకుండా నా వివాహం జరగాలని కోరుకుంటున్నాను. వివాహానికి ఒక రోజు ముందు నేను అమ్మవారికి పూజ చేయడానికి గుడి వద్దకు వస్తాను. కొంతమంది చెలికత్తలతో ఉన్న నన్ను తేలికగా తీసుకొని వెళ్ళవచ్చు. మీరు వచ్చి పరిగ్రహించినట్లయితే నేను మీ కొరకు 100 జన్మలు ఎక్కడానికైనా సిద్ధంగా ఉన్నాను. నా వివాహం మీతోటే జరుగుతుంది. ఇది నా గట్టి నిర్ణయం. మీ రుక్మిణి అని భగవంతుడికి ప్రేమ లేఖ రాసి పంపిస్తాడు రుక్మిణిదేవి. ఆ లేఖ విన్న కృష్ణుడు నవ్వి, బ్రాహ్మణుల వలన రుక్మిణి ప్రశంస విన్న నా పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది అని చెప్తాడు అన్నట్టు. తదాహమహి చర్చితో నిద్రాంచల దేనికి వేదాహం రుక్మిణాదేశాం మమోద్వాహో నివారిత. నేను రుక్మిణిని కోరుకుంటున్నట్టుగానే రుక్మిణి కూడా నన్ను కోరుకుంటున్నది అని కృష్ణుడు రారదైన దార్శని పిలిచి బ్రాహ్మణులతో కలిసి కుండిన నగరానికి బయలుదేరాడు. రథంలో వేగంగా వెళ్తున్న కృష్ణుని గమనించిన బలరాముడు సేవకుల ద్వారా కుండినపురం నుంచి బ్రాహ్మణుడు వచ్చిన సంగతి తెలుసుకుంటాడు అన్నట్టు. కొంతమంది సైనికులను ఆయుధాలను తీసుకొని కృష్ణుని వెంబడిస్తారు అన్నట్టు. కృష్ణుడు ఊరు బయటనే రథం ఆపి ఆ విషయం తెలియజేయాల్సిందిగా బ్రాహ్మణుని రుక్మిణీదేవి వద్దకు పంపిస్తాడు అన్నట్టు. శిశుపాలుడు పెళ్లి చేసుకోవడానికి తన బలగంతో సహా నేల తాళాలతో కుండినపురానికి వచ్చి ఉన్నాడు ఆల్రెడీ. పెళ్లి వారు వచ్చినారని తెలిసి రుక్మిణీదేవి దేవతలను ఎన్నో రకాలుగా ప్రార్థిస్తుంది అన్నట్టు. ఇంతలో బ్రాహ్మణుడు వచ్చి కృష్ణుని రాకని తెలియజేయగానే ఎంతో సంతోషిస్తుంది రుక్మిణీదేవి. బ్రాహ్మణులకు భగవంతుడు ప్రియమైన వాడు కదా, అతనికి నమస్కరించి సాక్షాత్తు లక్ష్మీదేవి అయినా అని ఏం చేస్తుంది, కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు బ్రాహ్మణుడికి. గుప్తచారుల వల్ల కృష్ణుని రాకని తెలుసుకున్న శిశుపాలుడు జరాసంధుని అండ తీసుకొని ధైర్యాన్ని పొందుతున్నట్టు. రుక్మిణీదేవి ఏం చేస్తుంది, తన చెలికత్తలతో అమ్మవారి గుడికి బయలుదేరి వెళ్తుంది. కొంతమంది సైనికులు కూడా వాళ్ళతోటి కాపలాగా వెళ్ళి గుడి వద్ద నిలబడతారు అన్నట్టు. లక్ష్మీ కవిత అయినటువంటి రుక్మిణీదేవి అలంకరించుకొని ఉన్న రుక్మిణీదేవి పట్ల అందరూ కన్నుల పండుగ చూస్తూ ఉంటారు అన్నట్టు. ఎందుకంటే స్వయం లక్ష్మీదేవి అన్నట్టు. రుక్మిణి గిరిజాదేవిని ప్రార్థిస్తుంది. నమస్తే స్వామికే తీక్ష్ణం సంతానహితాం శివాం భూయాత్ పతుల్మే భగవాన్ కృష్ణను మోదతాం. బయటకు వచ్చిన రుక్మిణీదేవి కృష్ణుడు వచ్చాడో రాడు అని గుర్తించడం ఎలా అని ఆందోళనతో నలువైపులా వెతకను ఆరంభించాడు అన్నట్టు. దూరం ఉన్న కృష్ణుడు అది గమనించి ఒక సైనికుని పక్కన దగ్గరలో వచ్చి నిలబడతాడు. రుక్మిణీదేవి చూస్తూ తన్మయులవుతున్న అటువంటి ఆ సైనికులను ఇది పట్టించుకోలేదు అన్నట్టు. కృష్ణుడు చిరునవ్వు నవ్వుతే రుక్మిణీదేవి చేయి కాసి ఆ కృష్ణుని వద్ద పరమానందంతో పట్టిస్తుంది అన్నట్టు. కృష్ణుని చూసిన సైనికులు మరింత తన్మయత్వంతో మునిగిపోతారు. ఆహా ఏమిటంటే అనుకుంటారు అన్నట్టు వాళ్ళు. కృష్ణుడు నిశ్చితంగా ఏ ఆటంకం లేకుండా ఆ రుక్మిణీదేవిని రథం ఎక్కించుకొని ఇలా బయలుదేరుతుంది. రథం కనుచూపు మీద దాటిన తర్వాత యథాస్థితికి వస్తారు అన్నట్టు సైనికులు. రుక్మిణి కృష్ణునితో రథంలో వెళ్ళిన సంగతి గుర్తిస్తారు. అప్పుడు వెంబడించి కృష్ణుని రథాన్ని చుట్టుముడతారు. నిన్ను బతకనివ్వం అని కృష్ణుని సవాల్ చేయడం మొదలు పెడతారు అన్నట్టు. ఇంతలో సైన్యం ఆయుధములతో అక్కడ వచ్చి వెళ్తాడు బలరాముడు. కృష్ణుని పంపేసి సైన్యము ఆయుధాలతో వెంబడించి వాళ్ళని కొట్టి చంపేస్తాడు బలరాముడు. ఇది తెలిసి శిశుపాలుడు కత్తి దూసి బయలుదేరబోతాడు అన్నట్టు. జరాసంధుడు ఏం చేస్తాడో వారిస్తాడు. కానీ రుక్మి వేగంగా వెళ్ళి రుక్మిణి కృష్ణ రథాన్ని అడ్డగిస్తాడు. అప్పుడు కృష్ణుడు కత్తి దూసి రుక్మిణికి ఏం చేస్తాడు, బామ్మర్ది కదా, శిరోమండనం చేసి గుండు కానుక వేస్తాడు. అంతలో ఏం చేస్తాడు, బలరాముడు వచ్చి ఆ రుక్మిణిని విడిపించి రుక్మిణిని ఓదార్చి వాళ్ళను ద్వారకకు పంపించేస్తాడు. ద్వారకావాసులందరూ కూడా నృత్య గానాలతో ఆనందంగా రుక్మిణి కృష్ణులు ఆహ్వానించి వివాహ ఉత్సవాలను ఆడంబరంగా జరుపుకుంటారు అన్నట్టు. ఆ విధంగా లక్ష్మీపతి అయిన కృష్ణుడు మహాలక్ష్మి అయిన రుక్మిణీదేవిని వివాహం ఆడేసి ద్వారకావాసులకు ఆనందాన్ని స్వీకరించడం. ద్వారకాయ మభూత్ రాజన్ మహామోద
పురోకతాం కృష్ణ్యా రమయోపేతం దృష్ట్వా కృష్ణం ప్రియ పతి. తర్వాత కాలంలో ఏమవుతుంది, ప్రద్యుమ్నుడు రుక్మిణీదేవి పుత్రుడుగా జన్మించడం జరుగుతుంది. ప్రద్యుమ్నుడు శంబాసురుడు అనే రాక్షసుని చంపి ద్వారకకు కీర్తిని చేస్తాడు. ఇది మనకు ఈ యొక్క సప్తాహంలో 6వ రోజు కథ అన్నట్టు భగవంతుడు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ.